శ్రీకృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ డియర్ ప్రణామాలు. హరే డివోటీస్ కృష్ణ అందరికి మాతాజీ మన దండవత్ ప్రణామాలు. భగవద్గీత సెషన్ స్వాగతం అండి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ హరే దండాత్ కృష్ణ ప్రణామాలు మాతాజీ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. గోపాల కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ మాతాజీ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమస్తే పదాయ కృష్ణస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌర కదా దాపదన్న గ్రామతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లకాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్య శ్రీ చైతన్యం నమామి తం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచరదాస ఠాకూర్ की जय. హరి ఓం తస్. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. అందరికీ ధన్యవాదాలు. సో మనం భగవద్గీత మళ్ళీ 700 శ్లోకములు స్టార్టింగ్ నుంచి చర్చించుకుంటున్నాం. సో ఇది ఆల్మోస్ట్ మనకి 4వసారి భగవద్గీత మీరు అందరూ అధ్యయనం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం భగవద్గీత 2వ అధ్యాయం గీతాసారంలో 46 శ్లోకములు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనం 47వ శ్లోకం చూద్దామండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ అకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగో స్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగో స్వకర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు గాని కర్మ ఫలమునందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూనూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీరుటయందు ఆసక్తుడు కాకుము. సో మనకి ఈ యొక్క శ్లోకంలో 3 విషయాలు చెప్తున్నారు స్వామి. సో ఇప్పటి వరకు భగవద్గీత ఏం చెప్తున్నారు స్వామి ఎవరికైనా గుర్తుందా? ఈ శ్లోకం ముందు వరకు స్వామి ఏ కాన్సెప్ట్ చెప్తున్నారు ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. కర్మకాండ కర్మకాండల గురించి మాతాజీ. ఓకే, ఏం చెప్పారు స్వామి? కర్మకాండ చేయమన్నారా చేయొద్దన్నారా? ఏమన్నారు మాతాజీ కర్మకాండల నుంచి ముందుకు వెళ్ళమన్నారు మాతాజీ. అదే మీ శాశ్వతమైన ధర్మం కాదు, ఇంకా నిష్కామ కర్మ యోగం చేసేదాకా వెళ్ళమని చెప్పారు మాతాజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి గీతాసారములో స్వామి అనేకమైన వివరములు ఇస్తున్నారు కదండి. కర్మకాండ, కర్మయోగం, నిష్కామ కర్మయోగం కదండి, బుద్ధి యోగం, అలాగే చివరిలో కొంచెం కొంతసేపు ధ్యాన యోగం, అన్ని రకములైన విషయముల గురించి కూడా కొంచెం కొంచెంగా చెప్తారు. తర్వాత అందుకని అర్జునుడు వివరంగా అడుగుతాడు, ఏమయ్యా ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ 3వ అధ్యాయం స్టార్టింగ్ లో కర్మములను త్యజించటమా
అలాగే నిష్కామ కర్మయోగం చేయటమా అన్న విషయం మళ్ళీ అడుగుతాడు అర్జునుడు. అది 3వ అధ్యాయంలో కర్మయోగంతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రైట్? అది మళ్ళీ 5వ అధ్యాయం వరకు కూడా అదే విషయం స్టార్ట్. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి డివోటీస్. ఎవరైతే ఆ బయట ఎక్కడైనా శబ్దం వచ్చే ప్రదేశంలో ఉంటే వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. అప్పుడు ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మిగతా వాళ్ళకి. రైట్? ఓకే. సో ఇక గీతాసారంలో ఇంతకు ముందు ఏం చెప్తున్నారు అర్జునుడికి స్వామి? ఇక కర్మకాండ నుంచి బయటికి రమ్మంటున్నారు. అంటే దానికంటే అబోవ్, దానికంటే అతీతంగా నువ్వు కర్మలను ఆచరించు అని చెప్తున్నారు. ఎందుకంటే మీ అందరికి గుర్తుండే ఉంటుంది 1వ అధ్యాయంలో అర్జునుడు రకరకములైన రీజన్స్ ఇస్తాడు. అందులో ఒక రీజన్ ఏంటి? పాప భీతి. సో దానికోసం అర్జునుడు 1వ అధ్యాయం 36 నుంచి 38 శ్లోకంలో చెప్తారు. ఈ యొక్క యుద్ధం చేయటం కారణంగా ఎంతో మంది గురువులు, అలాగే తాతగారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరినీ సంహరించటం, అలాగే కులంలో ఎంత అద్భుతమైన వాళ్ళందరినీ సంహరించడం కారణంగా పాపం వస్తుంది తప్ప పుణ్యం ఏమి రాదయ్యా. ఇటువంటి కార్యం చేయటం కంటే వెళ్ళి భిక్షాటన చేయటం మంచిది. అటువంటి రక్తసిక్తమైన రాజ్యం మేము ఆనందించాలనుకోవట్లేదు. ఇవన్నీ అర్జునుడు రకరకమైన రీజన్స్ ఇస్తాడు. సో దానికి స్వామి ఆల్రెడీ సమాధానం చెప్పారు 2వ అధ్యాయం 33వ శ్లోకంలోనే. అసలు యాక్చువల్ గా అర్జున, కర్మ చేయటం వల్ల కాదు, నీ విద్యుక్త ధర్మాన్ని చేయకపోతే నీకు పాపం వస్తుంది, అలాగే అపకీర్తి పాలవుతావు అర్జున అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు స్వామి ఆ యొక్క విషయం చెప్పేసిన తర్వాత స్లోగా మళ్ళీ ఒక్కొక్క విషయం చెప్తున్నారు. ఎవరైతే గనక వేదముల్లో చెప్పబడిన కొంతమంది పుష్పిత వాక్యములు కర్మకాండకి అట్రాక్ట్ అయిపోయి ఉన్నత లోక ప్రాప్తి కోసం చేస్తూ ఉంటారు, స్వర్గలోక ప్రాప్తి కోసం. కానీ అవన్నీ కూడా మళ్ళీ సంసార చక్రంలో జీవాత్మని పెడతాయి. కాబట్టి దానికంటే అతీతంగా నువ్వు నిష్కామ కర్మయోగం చేయాల్సింది అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క శ్లోకం నుంచి 47 నుంచి 47 నుంచి 49 శ్లోకముల వరకు కూడా స్వామి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి? ఇటువంటి నిష్కామ కర్మయోగం చేస్తున్నప్పుడు వచ్చే కష్ట సుఖములకి, లేకపోతే అజయ అపజయములకి ఏ విధంగా ద్వంద్వములకు అతీతంగా ఉండాలి, ఏ విధంగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే స్వామి చెప్పాడు, ద్వంద్వములకు అతీతంగా ఉన్నవాడే ధీరుడవుతాడు, అటువంటి వాడే మోక్షానికి అర్హుడు. సో అందుకనే నిష్కామ కర్మయోగం చేయమంటున్నారు. అందులో ఈ యొక్క శ్లోకం ఈ రోజు మనం ఏదైతే చదివామో కదండి, మీరు అందరు చాలా సార్లు విని ఉంటారు, కర్మణ్యేవాధికారస్తే. ఈవెన్ భగవద్గీత మొత్తం ఎవరికి తెలియని వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ లైన్ కర్మణ్యేవాధికారస్తే. మాకు రైట్ ఉందండి మేము కర్మలు చేయడానికి. కానీ భగవద్గీత అయినా ఏదైనా శాస్త్రం ఏదైనా చెప్పింది అనుకోండి, మొత్తం పట్టించుకోవాలి. మొత్తం శ్లోకం అంతా ఏం చెప్తుందో చూడాలి. ఒక్క లైన్ చెప్తే సరిపోదు. అవునా? చాలా మంది ఒక కర్మణ్యేవాధికారస్తే. సో మాకు కర్మలు చేయడానికి అధికారం ఉన్నది. సరే అయితే కర్మలు ఎలా చేయమన్నాడు స్వామి? అది కూడా తెలుసుకోవాలి. అది మిగతా 3 లైన్లు చెప్పాడు స్వామి. కానీ ఒక్క లైన్ పట్టుకుని వర్క్ ఈజ్ వర్షిప్. మేము ఏది చేస్తే అది వర్షిప్ అంటే, ఇప్పుడు దొంగవాడు దొంగతనం చేస్తూ ఉంటాడు, అది కూడా వర్షిప్పేనండి? అది కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తామా దాన్ని కూడా? లేదు మాతాజీ. చెప్పలేము చెప్పలేము. కదండి. అందుకనే ఏది కర్మము, ఏది ఉపదేశించబడింది, ఏది చేయవచ్చు, ఏది చెయ్యకూడదు తెలియాలంటే మొత్తం శ్లోకం అంతా స్వామి ఏం చెప్పారు? ఒక లైన్ చెప్పేస్తాను, ఒక లైన్ పాటిస్తాను అంటే దాన్ని ఏమంటారు? ఆఫ్ హ్యాండ్ లాజిక్. ఆఫ్ హ్యాండ్ లాజిక్ మనందరికి బాగా పరిచయం. ఏమవుతుంది ఆఫ్ హ్యాండ్ లాజిక్ అంటే? వాళ్ళు ఏం చేస్తారు, ఓ కోడి ముందు భాగం తింటోంది, బాగా ఖర్చు అవుతుంది, వెనక నుంచి కదా గుడ్డు పెడుతోంది అని చెప్పి ఏం చేశారంటే ఒకరు ముందు భాగం కట్ చేసేసాడంట. ముందు భాగం కట్ చేస్తే మరి వెనక నుంచి గుడ్డు వస్తుందా అంటే ఇంకా ఫర్దర్ గా వచ్చే అవకాశం లేదు. ఎందుకని? ఏదైతే చేయాలో అది చేయట్లేదు, బట్ రిజల్ట్ ఆశించడం అంటే అది ఆఫ్ హ్యాండ్ లాజిక్ లాంటిది అనమాట. అలాగే కొంతమంది భగవద్గీతలో ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన పార్ట్ వరకు మేము పాటిస్తాం, మిగతాది పాటించం. అది శ్లోకంలో సగం భాగం అవ్వచ్చు, లేకపోతే భగవద్గీతలో కొంత పార్ట్ అవ్వచ్చు, మాకు సరిపోయినంత వరకు మేము పాటిస్తామండి, మిగతా మేము పాటించం. ఇదంతా ఏంటి? ఆఫ్ హ్యాండ్ లాజిక్ అనమాట. అటువంటిగా ఎటువంటి ఫలితములు పూర్తిగా రావు. మనకు కూడా ఏమి చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ, అది చేయరు కానీ మా పాపములన్నీ పోవాలి, మేము భయం లేకుండా ఉండాలి. ఇవంతా కూడా ఆఫ్ హ్యాండ్ లాజిక్. కానీ స్వామి చెప్పింది మొత్తం పాటించాలి. సో మొత్తం పాటించాలి అంటే ఈ యొక్క శ్లోకంలో 4 అంశములు చెప్పబడ్డాయి. ఏమిటి? ఫస్ట్ కర్మణ్యేవాధికారస్తే. అవును, నీకు కర్మలు చేయడానికి అధికారం ఉన్నది, అది కూడా నీ ప్రిస్క్రైబ్డ్ విద్యుక్త ధర్మము నీకు నియమించబడినవి. రెండవది ఏమంటున్నారు? మా ఫలేషు కదాచన. కదండి. సో నువ్వు నీకు కర్మ ఫలితముల మీద కదయా అధికారం ఉన్నది, కర్మలు చేయటం మీద. అది రెండవది. మూడవది ఏమంటున్నారు? మా కర్మ ఫల హేతుర్పుర్. నువ్వే నీ యొక్క కర్మ ఫలితములకు కారణమని ఎప్పుడు కూడా అనుకోవద్దు.
అంటే నువ్వు ఒక్కడివే రీజన్ కాదు నీ కర్మ ఫలితములు వచ్చినా రాకపోయినా. సో 4వది ఏమని చెప్తున్నారు? మాతే సంగోస్త్వ అకర్మణి. అలాగని సరే అయితే కర్మ ఫలితంకి నేనే కారణం కాదు. అలాగే కర్మ ఫలితములు నేను అనుభవించకూడదు ఇలా చెప్తున్నప్పుడు సరే కర్మలే చేయను. అలా అనుకోవటం కూడా భవబంధనాల్లో పెట్టబడుతుంది. అది కూడా ఒక నెగెటివ్ అటాచ్‌మెంట్ కదండీ! ఒకటి పాజిటివ్ అటాచ్‌మెంట్ ఏంటి? ఓకే. ఈ కర్మలు చేసేది నేనే, ఫలితములన్నీ నాకే. సో, ఈ విధంగా అటాచ్‌మెంట్ అనేది పాజిటివ్ అటాచ్‌మెంట్. నెగెటివ్ అటాచ్‌మెంట్ ఏంటి? ఓహ్! ఈ కర్మ చేయడం నాకు కష్టంగా ఉంది. అమ్మో! రిజల్ట్స్ నాకు అనుకూలంగా రావేమో! ఏమో ఏమవుతుందో నాకు భయంగా ఉంది ఈ కర్మ చేయాలంటే. చాలా కష్టంగా ఉంది కాబట్టి కర్మని విడిచిపెడతా. సో, ఇది కూడా ఏమంటారు? అది కూడా నెగెటివ్ అటాచ్‌మెంట్. సో, ఇది కూడా బంధనాల్లో పెట్టబడుతుంది. సో, అది కూడా చేయవద్దయా అంటున్నాడు. సో, ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? సరే అయితే ఈ యొక్క రిజల్ట్స్ ఎటువిటంగా ఉంటాయో తెలియట్లేదు. నాకవి చేయబుద్ధి కావట్లేదు. లేకపోతే రిజల్ట్స్ పట్ల భయంగా ఉంది. లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చేయడానికి. కాబట్టి నేను మానేస్తాను. అలా అన్నా అది కూడా నెగెటివ్ అటాచ్‌మెంటే. నేను ఈ కర్మ చెయ్యను కాబట్టి సో అండ్ సో రీజన్ కాబట్టి నేను చెయ్యను. అది కూడా నెగెటివ్ అటాచ్‌మెంట్ కాబట్టి దాన్ని కూడా చేయవద్దయా? మరి ఏం చేయమంటున్నాడాయన? కర్మను చెయ్యి. బట్ నీ యొక్క ప్రీత్యర్థం కాదు. భగవంతుని ప్రీత్యర్థం చెయ్యి. ఫలముల పట్ల ఆసక్తి లేకుండా నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. ఆ విధంగా చేస్తే ఓ అర్జున నువ్వు కర్మలు చేసినప్పటికీ కూడా చేయనట్టి వాడివవుతావు. అంతేకాకుండా భవబంధనాల్లో పెట్టబడవు. సో, ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని అర్జునుడికి చక్కగా చెప్తున్నారు. సో, ఇదే కాన్సెప్ట్ మనకి కొంచెం 49 శ్లోకం 47, 48, 49 వరకు కూడా అదే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 50-53 శ్లోకముల్లో కూడా ఈ విధంగా నిష్కామ కర్మయోగం చేయటం కారణంగా వచ్చే ఫలితములేంటి? ఆ జీవాత్మకి పొందే లాభములేమిటి? దాని గురించి చాలా అద్భుతంగా స్వామి వివరిస్తారు. సరే అయితే ఇప్పుడు అసలు ఈ యొక్క విద్యుక్త ధర్మం అంటే ఏమిటి? ఏం చేస్తే విద్యుక్త ధర్మం అవుతుంది? మన ఇష్టం వచ్చింది మనం నిర్ణయం చేసుకోవచ్చా అంటే లేదు. స్వామి ఆల్రెడీ 4 అధ్యాయం చెప్పటం జరిగింది. 4 అధ్యాయం 13 శ్లోకంలో ఏమని చెప్పారు? చతుర్వర్ణ్యం మయా సృష్టం పునః కర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యుకర్తారమవ్యయం. ఎవరు చేశారు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ? స్వామి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం? ఓహ్! నువ్వు బ్రాహ్మణుడు గొప్పవాడివి, నేను చండాలం తక్కువ వాడిని అని కొట్టుకోవడం కోసం కాదు. దేనికోసం చెప్పారు ఇదంతా కూడా? ఎవరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థితికి అనుసరించి వాళ్ళు మళ్ళీ పవిత్రీకరణ చెందటం కోసం స్వామి ఇచ్చింది చాతుర్వర్ణ్య వర్ణాశ్రమ వ్యవస్థ. సో, ఈ చాతుర్వర్ణ్య వర్ణాశ్రమ వ్యవస్థ ఎలా ఇవ్వబడింది? గుణ కర్మ విభాగశః. వాడికున్న గుణం బట్టి, వాడి యొక్క కర్మను బట్టి కూడా దాన్ని విభజించడం జరిగింది. కదండీ! కేవలం పుట్టుకతో బ్రాహ్మణుడు అయిపోతే వాడు బ్రాహ్మణుడు అయిపోయినట్టు కాదు. బ్రాహ్మణ లక్షణములు లేకపోతే వాడిని బ్రాహ్మణ బంధువు అంటారు. క్షత్రియుడు అయినప్పటికి కూడా క్షత్రియ లక్షణములు లేకపోతే ఏమంటారు? క్షత్రియ బంధువు. వైశ్యుడై పుట్టినప్పటికీ వైశ్య లక్షణములు లేకపోతే వైశ్య బంధువు అంటారు. అంతేగాని వైశ్యుడని పిలువబడడు. కదండీ! అందుకని ఏం చేయాలి? ప్రతి ఒక్క విద్యుత్ ధర్మం ప్రకారం వాళ్ళ యొక్క గుణముల ప్రకారం చాతుర్వర్ణ్యం కదండీ! ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి గుణములు 3 గుణములు ఏమిటి? సత్వ, రజ, తమో గుణములు. ఎవరైతే ఈ యొక్క జీవాత్మ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో పెట్టబడతాడో అప్పుడేమవుతుంది? ఈ గుణముల చేత బంధింపబడతాడు. ఏ విధంగా బంధింపబడతాడు? తనకున్న చైతన్యం ప్రకారం, తనకున్న కర్మల మీద అభిలాష ప్రకారం ఆ విధంగా ఆ వ్యవస్థలో పెట్టబడతాడు. మరి బ్రాహ్మణులైతే సత్వగుణం, క్షత్రియులైతే రజోగుణం, తమో గుణములు వైశ్యులు, తమో గుణంలో శూద్రులు అంతకంటే తక్కువ ఆ! ఆ యొక్క దాని చైతన్యం కన్నా ఇంకా తక్కువ ఉన్న వారిని చండాలురు అంటారు. కదండీ! వాళ్ళ చైతన్యం ప్రకారం వాళ్ళు డివిజన్ చేయబడింది. ఇలా డివిజన్ చేసినంత మాత్రాన ఎవరో ఒకళ్ళే భగవద్ధామం వెళ్ళడానికి అర్హులని కాదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థితి నుంచి ఉద్ధరింపబడడానికి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇవ్వబడింది. అది వర్ణాశ్రమ పద్ధతి. సో, ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి. సరే అయితే మా హాస్పిటల్‌లో కొంచెం ఏదైనా రోగం ముదిరితేనే ట్రీట్ చేస్తామండి. మరీ ఎక్కువ రోగం ముదిరితే మేము యాంటీబయాటిక్ ఇవ్వలేము, మేము చేయలేమని ఎవరైనా హాస్పిటల్‌లో బోర్డ్ పెట్టారా అండి? ఎవరైనా పెడతారా? ఓహ్! దగ్గు, జలుబు వస్తేనే రండి. దగ్గు, జలుబు, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ వస్తే మేము ట్రీట్ చేయలేం. అలా ఎవరైనా పెడతారండి బోర్డు హాస్పిటల్ వాడు? అలా పెడితే ఎవరు రారు మాతాజీ. ఎవరు పెడితే ఇంక అది అద్భుతమైన డాక్టరా వాడు? నో.
మనం ఒక భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక రోగ నివారణకి ఎన్ని మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి ఒక రోగంలో. కానీ డాక్టర్ ఎంత అద్భుతంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు కదండి. ఏ ఎవరిని స్కిల్ఫుల్ డాక్టర్ అంటారు? ఎవరైతే గనుక ఎటువంటి రోగంతో నువ్వు ఎన్ని రకములైన కాంబినేషన్స్ తో వచ్చినా నిన్ను క్యూర్ చేసి మళ్ళీ హెల్తీ కండిషన్ లో తీసుకొని వస్తే ఈ డాక్టర్ కాస్త అన్ని విషయాలు తెలుసబ్బా, ఏం చెప్పినా చక్కగా అర్థం చేసుకుని కరెస్పాండింగ్ మెడిసిన్ ఇస్తున్నాడు. అలా కాకుండా మీరు ఏ రోగం చెప్పినా తీసుకొచ్చి పారాసెటమాల్ ఇచ్చి వేసుకోరా బాబు తగ్గిపోద్ది అంటే ఆ రోగం తగ్గుతుందా? లేదు. ఒక్కొక్క రోగగ్రస్త స్థితిలో ఉన్న వాడికి ఒక్కొక్క మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. సో ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, అలాగే ఏదో జలుబు మాత్రం ఉంది, కంటిన్యూస్ గా రన్నింగ్ రోస్ ఉందంటే, బాగా తగ్గట్లేదు, బాగా చిల్స్ వస్తున్నాయంటే ఒక లో లెవెల్ యాంటీబయాటిక్ పెడతాడు. అలా కాదనుకోండి, నాకు బాగా తలనొప్పిగా ఉంది, బాడీ పెయిన్స్ ఉంది, అసలు నేను నిలబడలేకపోతున్నాను, ఆ! దగ్గొచ్చేసిందనుకోండి కొంచెం లెవెల్ పెంచుతాడు యాంటీబయాటిక్స్. వేరే మెడిసిన్ మొత్తానికి మార్చేస్తాడు. 3 డేస్ కోర్స్, 5 డేస్, 7 డేస్. నా యొక్క ఈ రోగ స్థితిని బట్టి పెడతాడు. అలాగే ఈ చతుర్వర్ణ్య వర్ణాశ్రమ వ్యవస్థ కూడా ఎంతవరకు మన చైతన్యం కలుషితం అయిపోయింది, దాన్ని ట్రీట్ చేయటం కోసం కొరెస్పాండింగ్ ఒక విద్యుక్త ధర్మాన్ని భగవంతుడు నిర్ణయించాడు. సరే అయితే ఇప్పుడు మనకి రాగం బాగా ముదిరిపోయింది. కానీ మనకి డాక్టర్ చెప్పింది ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా వేసుకోవాలి. అవునా? అప్పుడే మన రోగం బయటపడతాం. అలా కాదు, నాకు నచ్చట్లేదు, వాడి పక్కన బెడ్ వాడికి ఇచ్చిన మెడిసిన్ చాలా బాగుంది, నాకేమో ఇన్ని 5 ఇచ్చారు, వాళ్ళకి 2 ఇచ్చారు, నేను అదే చేస్తాను. ఆ పచ్చ రంగు బిళ్ళ చాలా తీయగా ఉంది కాబట్టి నాకు ఇవ్వకపోయినా అదే వేసుకుంటా. అలా అంటే నాకు వచ్చిన రోగం తగ్గుతుందా? తగ్గే అవకాశమే లేదు. అందుకని మనకున్న అనారోగ్య స్థితి తగ్గాలి అంటే మనకి ఇచ్చిన ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ నచ్చినా నచ్చకపోయినా, మనం లైక్ చేసినా లైక్ చేయకపోయినా అది వేసుకుంటేనే మనం అందులోంచి బయటపడతాం. అలాగే ఈ వర్ణాశ్రమ పద్ధతి మనం ఏదైనా ఆచరిస్తున్నప్పుడు వేరే వాళ్ళ వర్ణంకి ఇచ్చినది మనకు బాగా బాగుంది అనిపించవచ్చు ఒక్కోసారి. కానీ మనకున్న రోగస్థితికి అది సెట్ అవ్వదు. ఎందుకని అందులో నిరంతరంగా మనం చేయలేము. ఎందుకని మన స్థితి దానికి సహకరించదు. అందుకనే మన విద్యుక్త ధర్మాన్ని మన వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం ఇచ్చారు. బ్రాహ్మణులైతే ఈ విధంగా ఉండండి, క్షత్రులైతే ఈ విధంగా చేయండి, వైశ్యులైతే ఈ విధంగా చేయండి, శూద్రులైతే ఈ విధంగా ఆచరించండయ్యా. హ్మ్. మనకి భగవద్గీత చివరి అధ్యాయంలో క్లియర్ గా ఎవరెవరు ఏం చేయాలి, బ్రాహ్మణులైతే వేద అధ్యయనం చేయాలి, భగవంతుని అర్చన చేయాలి, వేదం అందరికీ తెలియచేయాలి, ఉన్నదంత సంతుష్టిగా ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి కదండి, ఎప్పుడు కూడా శుచిగా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు బ్రాహ్మణుడికి ఓకే నాకు యుద్ధం చేయండిగా కూర్చుని కత్తి పట్టుకొని అంటే వాడికి కష్టంగా ఉంటుంది. అవునా? ఒకవేళ పట్టుకున్నా వాడికి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత తను తట్టుకోలేడు, ఆ రక్తపాతం చూసి తట్టుకోలేడు. అలాగే ఇప్పుడు క్షత్రియుడి చేతుల్లోకి వెళ్ళి పుస్తకం పెట్టని చదవయా అంటే కష్టంగా ఉంటుంది. లేదు నువ్వు వీరోచితంగా పోరాడు దేశం గురించి అంటే చక్కగా పోరాడతాడు కదండి. అలాగే ఇప్పుడు వైశ్యుడికి వర్తక వాణిజ్యం మీద చెయ్యి, పశు సంరక్షణ, గోర సంరక్షణ చేయవయ్యా అంటే చాలా సంతోషంగా చేస్తాడు, సునాయాసంగా చేస్తాడు, చాలా ఈజీగా చేస్తాడు. అలా కాదు చేతులు కత్తి పెట్టి నువ్వు వీరోచితంగా పోరాడంటే పోరాడలేకపోవచ్చు. క్షత్రుడు అంత వీరోచితంగా పోరాడలేకపోవచ్చు. అలాగే వాళ్ళకి బ్రాహ్మణులంత స్థిరత్వంగా కూర్చుని ఇంత శుచిగా కూర్చుని శాస్త్రం అధ్యయనం చేయ 24 గంటలు అంటే కష్టంగా ఉండవచ్చు కదండి. సో అందుకని ఎవరికి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఫాలో అయితే బాగుంటుంది. మరి ఎందుకు ఇచ్చారు ఇదంతా కూడా? మన హృదయ శుద్ధీకరణ కోసం, మాలిన్యం నుంచి బయటపడటం కోసం. సో ఆ విధంగా ఏమవుతుంది? సంసిద్ధి హరితోషణం, హరి యొక్క ప్రీత్యర్థం ఈ వర్ణాశ్రమ పద్ధతిలో ఎవరు ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమం అంటే ఏమిటి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఈ 4 వర్ణములు 4 ఆశ్రమంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా హరి యొక్క ప్రీత్యర్థం కనుక నడుచుకుంటే వాళ్ళు ఏ వర్ణంలో ఉన్నా, ఏ విద్యుక్త ధర్మం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళడానికి అర్హులవుతారు కదండి. కానీ ఈ విద్యుక్త ధర్మం ఎలా చేయమంటున్నాడు స్వామి ఇక్కడ? నువ్వు కర్మ చేయడానికి అధికారం ఉంది కానీ ఫలముల పట్ల ఆసక్తి పెట్టుకోద్దయా అంటే ఫలాపేక్ష రహిత కర్మ చేయమంటున్నాడు. సో ఈ విధంగా మనకిచ్చిన విద్యుక్త ధర్మం ప్రకారం మన జీవన్ముక్త స్థితికి రానంతసేపు కూడా ఏం చేయాలి? మనకిచ్చిన వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం మనకి ఏదైతే ఇవ్వబడినాయో ఆ ధర్మాన్ని ఆచరించాలి.
ఒక్కసారి జీవన్ముక్త కండిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతుంది. అలా కాకుండా జీవన్ముక్త స్థితికి, గుణాతీతమైన స్థితికి రానప్పుడు, ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నేను అడవికెళ్ళి భిక్షాటన చేస్తా. కానీ అక్కడ గుణాతీతమైన స్థితికి రాలేదనుకోండి, ఏమవుతుంది, ఎవరైనా భిక్ష పెట్టలేదనుకోండి, వెంటనే కోపం వస్తుంది, కత్తి తీస్తాడు. నేను నీ ఇంటికి వచ్చి చేతులు జాచి అడగటమే ఎక్కువ అనుకుంటే నువ్వు భిక్ష కూడా ఏమనంటున్నావా? ఎంత అవమానం. క్షత్రియ లక్షణములు ఇంకా రజోగుణంతో వాడు బాధపడుతున్నంత సేపు కూడా వాడు తట్టుకోలేడు కదండి. కానీ గుణాతీతమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఈ రోజు ఇక్కడ ఆహారం లేదు, వేరే ఇంటికి వెళ్తా, లేకపోతే 3 ఇంటికి తింటాను, ఇస్తే లేకపోతే నేను పస్తులుంటా, అలా ఉంటారు. కానీ గుణాతీతమైన స్థితిలో లేరనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ అర్జునుడు గుణాతీతమైన స్థితిలో ఉన్నాడు, ఎటువంటి సందేహం లేదు. కానీ అర్జునుడిని ఫాలో అయ్యి వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఇంకా గుణాతీతమైన స్థితిలో లేకుండా ఇంకా క్షత్రియ ఆ యొక్క రజో గుణంతోనే బాధపడుతుంటే, మరి అడవికి వెళ్ళి వాళ్ళు కూడా అర్జునుడి ఫాలో అయిపోయి మళ్ళీ అక్కడ ఎవరైనా భిక్షాటన పెట్టకపోతే వాళ్ళ పరిస్థితి అక్కడ ఏమవుతుంది, మళ్ళీ వెంటనే క్షత్రియ లక్షణాలు బయటకు వస్తాయి. అందుకనే మీరు చూసుకుంటే స్వామి చెప్తారు 3వ అధ్యాయంలో కర్మయోగాలు చెప్పేటప్పుడు ఏమని చెప్తారు, ఏమయ్యా, ఎలాగైతే జనకుడు పాటించాడు నిష్కామ కర్మయోగం, ఆ విధంగా చేయి, నాకు తెలుసు నువ్వు గుణాతీతమైన స్థితిలో ఉన్నావని. కానీ ఏది ఆచరతి శ్రేష్ట, గొప్ప గొప్ప వాళ్ళు ఏదైతే చేస్తారో అందరూ అదే ఫాలో అవుతారు. కాబట్టి ప్రామాణికంగా నువ్వు తయారవు, ప్రామాణికమైన ఎగ్జాంపుల్ లాగా నువ్వు ఉండు, ఆ విధంగా నువ్వు కర్మలు ఆచరించు. చేసినప్పటికి కూడా చేయని వాడైనట్టుగా ఏమవుతుంది, భగవంతుని యొక్క ప్రీత్యర్థం చెయ్యి, ఫలాపేక్ష రహితంగా చెయ్యి. ఆ విధంగా నీకు ఎటువంటి పాప భీతి ఉండదు. అంతేకాకుండా ఈ కర్మ బంధనాల్లో పెట్టబడకుండా ఉంటావు. సో ఆ విధంగా నీ యొక్క ఏదైతే దివ్యమైన ఆనందం సునాయాసంగా పొందుతావు. అంతేగాని నువ్వు కర్మను త్యజించటం వల్ల కాదు. కర్మను త్యజించడం వల్ల అపకీర్తి పాలవుతావు అర్జున. నువ్వు చక్కగా గుణాతీతమైన స్థితిలో ఉన్నావు, కర్మను వదిలిపెట్టావు ఎవరు అనుకోరు. ఏమనుకుంటారు, పిరికి వాడు పారిపోయాడు అని అంటారు. అటువంటి అవమానకరమైన స్థితి కంటే కూడా క్షత్రుడికి మరణం కంటే అవమానకరమైనది ఏమిటి, ఈ విధంగా అపకీర్తి పాలవటం. కాబట్టి అక్కడ అదే విషయాన్ని స్వామి మళ్ళీ ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. కర్మని విడిచిపెట్టడం పట్ల కూడా నువ్వు ఆసక్తి చూపించవద్దు. సరే, అయితే ఇక్కడ మనకి ఇక్కడ అకర్మ అంటే ఇంకా భగవత్ ప్రీత్యర్థమైన కర్మ గురించి ఇంకా స్టార్ట్ చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయంలో ఇక్కడ అకర్మ అంటే ఏమిటి, కర్మ చేయకపోవటం గురించి ప్రస్తావన చేస్తున్నారు కృష్ణుడు. సో ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏమిటి, విద్యుక్త కర్మ ప్రకారం చేయటం. అలాగే 2వది ఏమని చెప్తున్నారు, వికర్మ, కర్మ, వికర్మ. 3వది ఏమిటి, అకర్మ, ఇన్యాక్షన్. ఇటువంటి విధంగా కర్మ చేయకపోవటం, దాని గురించి చెప్తున్నారు. సో ఇక విద్యుక్త ధర్మములు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, చాతుర్వర్ణ్య వ్యవస్థ ప్రకారం ఇవ్వబడినవి, అవి నిత్య కర్మలు అని చెప్పబడతాయి కదండి. సో అవన్నీ కూడా ఈ యొక్క కర్మయోగంలో కూడా 2 రకములు ఉంటాయి, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. సో కొంతమంది డైరెక్ట్ గా నిష్కామ కర్మయోగానికి వెళ్ళలేరు, స్లోగా కర్మకాండ నుంచి సకామ కర్మయోగానికి అప్లిఫ్ట్ అవుతారు, సకామ కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం. సో కర్మయోగం, యోగం అంటే ఏంటి, భగవంతునితో అనుసంధానం అయి ఉండటం, కనెక్షన్ లో ఉండటం. కానీ సకామ కర్మయోగంలో ఏమిటి, భగవంతునితో అనుసంధానం అయి ఉంటాడు కానీ కొంచెం ఫలితం పట్ల ఆసక్తి ఉన్నది, అది సకామ కర్మయోగం. లేదయ్యా ఫలాపేక్ష రహితంగా చేస్తున్నాం, అది నిష్కామ కర్మయోగం అవ్వబడుతుంది. సో నిష్కామ కర్మయోగానికి భక్తి యోగానికి చాలా చిన్న తేడా ఉంది. నిష్కామ కర్మయోగంలో ఫలితముల పట్ల ఆసక్తి లేదు, బట్ చేసే కర్మల పట్ల కొంచెం ఆసక్తి ఉంటుంది. భక్తి యోగం వచ్చేపాటికి చేసే కర్మ పట్ల అలాగే ఫలితముల పట్ల రెండింటి పట్ల ఆసక్తి ఉండదు. కేవలం భగవంతుడు గురువు ప్రీత్యర్థం వాళ్ళు ఏ కర్మ చేయమన్నా అది చేస్తారు. ఎందుకని అది దైవీ వర్ణాశ్రమ పద్ధతి అవుతుంది. సో దైవీ వర్ణాశ్రమ పద్ధతిలో గురువు ఆదేశం ప్రకారం ఒక్కొక్కసారి వాళ్ళు కూర్చుని ప్రవచనం అంటే ప్రవచనం ఇస్తారు, లేదా టెంపుల్ క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తారు, లేదా బయటికి వెళ్ళి ఫండ్ రైజింగ్ చేయమంటే చేస్తారు, లేదా బుక్స్ వితరణ చేయమంటే చేస్తారు, అవునా, లేదా అక్కడ గో సంరక్షణ చేయమంటే చేస్తా. సో అప్పుడు దైవీ వర్ణాశ్రమ పద్ధతిలో గురువు ఆదేశించిన ప్రకారం చేయటం కారణంగా అక్కడ అన్ని కూడా ఆధ్యాత్మిక కర్మలు అయిపోతాయి. అది గుణాతీతమైన స్థితిలో అన్ని పెట్టబడుతుంది. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరైతే ఇంకా జీవన్ముక్త స్థితి వరకు రాలేదు వాళ్ళకి ఏమని చెప్తున్నారు, నీ విద్యుత్ ధర్మం చేయి, ఫలితముల పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. ఇక్కడ ప్రభుపాద్ గారి భాషల్లో రాశారు, ఇందులో కూడా మళ్ళీ విద్యుత్ ధర్మములు అత్యవసరమైన కర్మలు, ఇష్టమైన కర్మలు. అత్యవసరం అంటే ఎమర్జెన్సీగా చేయాల్సినవి ఉంటాయి, అలాగే ఇష్టమైనవి కొన్ని మనం చెప్పుకున్నాం కదా, శ్రేయస్సు ప్రేయస్సు 2 ఉంటాయి. శ్రేయస్సు అంటే ఏంటి, ఏదైతే చేస్తే మనకి అల్టిమేట్ గా ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నా లేకపోయినా ఫైనల్ గా ఆనందం వస్తుంది, ఫైనల్ గా దాని వల్ల మనకి మంచి జరుగుతుంది. ప్రేయస్ అంటే ఏంటి,
అల్టిమేట్ గా ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి నాకు చాలా ఇష్టంగా ఉంటుంది చేయడానికి. అలాగే అత్యవసరం వెరీ ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ నిత్య కర్మలైనా, అత్యవసరంగా చేసేవైనా, లేకపోతే ఇష్టంగా చేసేవైనా ఏదైనప్పటికీ కూడా అది మనం ఇటువంటి ఫలాపేక్ష రహితంగా చేయాలి. మనమే ఆ యొక్క ఫలితంకి కారణం అని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఒక్కలమే రీజన్ కాదు. దానికి ఎగ్జాంపుల్స్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఫార్మర్ రైతు పంట వేసాడు అనుకోండి. ఇప్పుడు తను చక్కగా అంతా చేసేస్తే సరిపోతుందా? ఏదైనా వేరే ఏమైనా అడిషనల్ కండిషన్స్ కావాలా? విత్తనములు దానికి నాటాను అంతా చేయాల్సినవన్నీ విత్తనాలు రకాల నాటాలి. కండిషన్స్ కావాలి మాతాజీ. ఏం కావాలి? బయట నుంచి వాడికి ఏం కండిషన్స్ కావాల్సి వస్తుంది? ప్రకృతి వాతావరణం సరిగ్గా సహకరించాలి. సహకరించాలి. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ వేసవికాలం స్టార్ట్ అవ్వాలి. కానీ ఏమవుతుంది? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. అవునా? కానీ అవును వాడు మాతాజీ. మామిడి పండుగ కావాల్సిన మొత్తం అంతా సెటప్ అంతా చేసేసాడు. మొత్తం ఎరువులు వేయటం వేసాడు, నీళ్లు పట్టడం పట్టాడు, అన్ని చేసేసాడు. అంతా వాడి సైడ్ నుంచి 100% పక్కా. కానీ ఎప్పుడైతే పువ్వు పండి పిందెలు వేసి అవన్నీ వచ్చే సమయంలో గట్టిగా గట్టిగా వడగళ్ళ వర్షాలు వస్తున్నాయి అనుకోండి, ఏమవుతుంది వాడికి? వాడి చేతుల్లో ఏమన్నా ఉందా? వాడే లేదు. రీజనా? లేదు. అంటే వాడు అంతవరకు చేయాలి, అంతవరకు చేయాలి. కానీ ఒకటి ప్రకృతి ప్లే చేసే రోల్ ఉంటుంది. సకాలంలో వర్షములు, ఎండ అవి మన చేతుల్లో ఉండవు. ఒకవేళ ఇప్పుడు ఏమండి వర్షాలు రాకపోతే ఎక్కే బోర్ వాటర్ తీసి అది చేసి చేయవచ్చు. కానీ అధికంగా వర్షం వచ్చేస్తుంటే, అధికంగా ఎండ వచ్చేస్తుంటే అవి మన చేతుల్లో ఉండవు. అవునా? సో ఈ విధంగా అయితే ఒక కర్మ ఎంతవరకు మనం కూడా వన్ ఆఫ్ ద రీజనే. మొత్తం రీజన్ మనం కాదు. కదండీ! ఏదైనా కర్మ చేయబడ్డానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం అంతే. కదండీ! అంతేగాని మనమే మొత్తం రీజన్ కాదు. సో, ఈ విషయం మనం ఎంత అర్థం చేసుకోగలిగితే అంత తొందరగా మనం ఈ యొక్క యజమానత్వ భావం నుంచి మనం బయటపడతాం. సో, సరే అయితే ఇంకొకటి ఏమంటున్నారు? ఈ యొక్క కర్మ ఫలితం ఇప్పుడు ఇంకొకటి అర్జునుడు ఏమంటున్నాడు? సరే అయితే నువ్వు అటాచ్‌మెంట్స్ పెట్టుకోవద్దు అంటున్నావు కదా! పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ! ఇక్కడ ఏమన్నాడు స్వామి? రిజల్ట్స్ పట్ల నీకు ఆసక్తి. రిజల్ట్స్ వల్ల ఆసక్తి పెట్టుకుంటే ఏమవుతుంది? దానికొచ్చే సుఖదుఖముల పట్ల మనకి అటాచ్‌మెంట్ అవుతుంది. అవునా? సో, అటాచ్‌మెంట్ ఉండటం కారణంగా ఏమవుతుంది? మనం మళ్ళీ బంధనాల్లో పెట్టబడతాం. సరే అయితే అటాచ్‌మెంట్స్ పెట్టుకోవద్దంటున్నారు. రిజల్ట్స్ పట్ల అలాగే నేనే రీజన్ కాదంటున్నారు. సరే అయితే నేను కర్మే చేయను. అయితే యుద్ధమే చేయను. నాకు యుద్ధమే వద్దు. ఎందుకొచ్చింది ఇదంతా? నీకు ఈ పనే చేయను అని అనుకుంటే ఇది తప్పించుకోవాలనో, భయపడో, వచ్చే రిజల్ట్స్ నచ్చకో, ఆ ఎన్విరాన్మెంట్ నచ్చకో, ఆ చేసే వ్యక్తుల మధ్య మనకిష్టం లేకపోయి మానేస్తే అదేమైనా గొప్ప విషయమా? అది కూడా ఒక రకమైన ఆసక్తి. అంటే కర్మ చేయకపోవటం అనేది కూడా ఒక రకమైన ఆసక్తి. కాబట్టి కృష్ణుడు ఏమని చెప్తున్నారిక్కడ అర్జునుడికి? పాజిటివ్ అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు. అలాగని నెగెటివ్ అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు. కేవలం నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఫలాపేక్ష రహితంగా చెయ్యి. ఒకవేళ ఇంకా దానికంటే అడ్వాన్స్‌మెంట్ ఏంటి? ఫలాపేక్ష రహితంతో పాటు అది కృష్ణుడి కోసం చేయగలిగితే వర్క్ ఫర్ కృష్ణ. కృష్ణుడి కోసం చేయగలిగితే అది భక్తి యోగం కింద చెప్పబడుతుంది. ఎందుకంటే కర్మ ఫల త్యాగం జీవాత్మకి మనశ్శాంతిని తీసుకొని వస్తుంది. ఫలితం పట్ల తీవ్రంగా ఆకర్షితమైపోయాం మనం ఏమవుతాము? ఆ పని చేసేటప్పుడు కూడా మనం మనశ్శాంతిగా చేయలేం. కదండీ! సో, అందుకనే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ రాస్తున్నాడు పిల్లవాడు. అవును. రిజల్ట్‌లో మార్క్స్ రావడానికి వీడెంత బాగా రాసినా దిద్దే సమయంలో వ్యక్తి చక్కగా మంచి మూడ్‌తో ఉండాలి. చిన్నప్పుడు అంటూ ఉండేవారు. సరే అయితే ఎవరికైనా బాగా రాసినా కొంచెం అటు ఇటుగా మార్క్స్ తక్కువ చేయటం. ఏమి రానోడు ఎక్కువొస్తే ఈరోజు ఎగ్జామినర్‌కి ఏదో మూడ్ బాగోలేదు. అవునా? సో, ఒకటి మన రాయటం ఒకటి అయితే కరెక్ట్ చేసేవాడి యొక్క పరిస్థితి బట్టి మనకి రిజల్ట్స్ అటు ఇటు రావచ్చు. ఓకే. సరే అయితే నేనెంత బాగా రాసినా కరెక్ట్ చేసేవాడు సరిగ్గా అయిపోతే రావు కాబట్టి నేను ఎగ్జామే రాయను. అనుకుంటే అది కరెక్ట్ విషయమా అండి? ముందుకెళ్ళలేడు మాతాజీ ఇంకా. అక్కడ ఇప్పుడు ఎలాగో అయిపోతుంది కదా. ఎగ్జామినర్ ఎవరికో చాలా కఠినంగా ఉంటాడంట. అందరిని ఫెయిల్ చేస్తాడంట. సరే అయితే నేను రాయనే రాయను ఇంకెందుకు? అది ఇంకా మూర్ఖత్వం. అలా కాకుండా కొంతమంది ఉంటారు. ఓహ్! నేను ఎలాగైనా టాపర్ అవ్వాల్సిందే. 99.999 నాకే రావాలి. పేపర్ చూస్తాడు. ఏదో ఒకటో, రెండో కష్టమైన సమస్యలుంటాయి. అది కొంచెం క్లియర్ చేయలేడు. మహా అయితే రాస్తే వాడికి 93, 94 వచ్చేస్తాయి. కానీ 99 రావు, 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 రావు. ఆ టెన్షన్‌తో ఉంటే వాడేమవుతుంది? కనీసం సరిగ్గా రాయలేడు. 95 కోసం అటెంప్ట్ చేయాల్సినవి కూడా మైండ్‌లో నుంచి ఎగిరిపోతాయి. అవునా? సో, ఆ విధంగా మొత్తానికి వాడు ఫెయిల్ అయి కూర్చుంటాడు. సో, టూ మచ్‌గా ఫలితముల పట్ల ఆసక్తి కూడా నాశనకరమే. ఆ ఫలితముల పట్ల ఆసక్తి వద్దన్నారు కదా! అని పని చేయకపోవటము కూడా మంచి విషయం కాదు. సో, స్వామి ఇదే మనకు అర్థమయ్యే విషయంగా
చెప్తున్నారు. సరే అయితేనండి, ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా చేయమంటున్నారు. చాలా బాగుంది. ఒకవేళ విద్యుత్ ధర్మం ప్రకారం చేయకపోతే ఏమంటున్నారు దాన్ని? వికర్మ. సో, వికర్మ చేయటం వల్ల ఏమవుతుంది? పాపం వస్తుంది కదండి. అలాగే ఇంకొకటి, కర్మ చేయకపోయినప్పటికీ అది కూడా మన భవబంధనాల్లో పెడుతుంది. అది కూడా పాపమే. ఎందుకంటే మనం చేయాల్సిన కర్మ మనం చేయట్లేదు. సో, ఈ విధంగా ఏం చేయమంటున్నాడు స్వామి ఇక్కడ? కర్మ ఫ్రీ యాక్టివిటీ చేయమంటున్నాడు. కృష్ణ సంబంధమైన కర్మలు చేయమంటున్నారు. చేయమంటున్నారు కర్మలు ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థమే చేయవయ్యా అని అంటాడు. సో ఇది ఒక కళ. ఎలా చేయాలి మన కర్మలు అనేది ఒక కళ. ఎందుకనంటే భగవద్గీత, త్రూఅవుట్ భగవద్గీత మనకు 5 అంశములు చెప్పబడుతున్నాయి. ఏమిటి? ప్రకృతి, పురుషుడు, జీవాత్మ, కాల, ప్రయత్నము కర్మ. సో ఇందులో 4 శాశ్వతం అంట. ఎవరు? జీవాత్మ, ప్రకృతి, పురుష, కాల. కాల కూడా భగవంతుని యొక్క శక్తి. 4 శాశ్వతం. మరి ఏమిటి మార్చుకోవచ్చు అనేది ఏమిటి? కర్మ. కర్మ. కర్మని మనం మార్చొచ్చండి. అవునా? అంటే ఏమిటి? కర్మని కావాలంటే జీరో చేసేయొచ్చు. మరి ఎన్ని జన్మల నుంచి మన వెనకాల మోసుకొస్తున్న సంచి ఏంటండి? వజ్ర వైఢూర్యములు మోసుకొస్తున్నావా? కింద జన్మ నుంచి ఏం మోసుకొస్తున్నా? కర్మలన్నీ ఆ? కర్మ పాపరాశి సంచిత మన కర్మ సంచిత కర్మలని మోసుకొని వస్తున్నాం. అది పుణ్యమో పాపమో ఆ సంచి అయితే మోసుకొస్తున్నాం. కరెక్ట్ టైంకి ఏమవుతుంది? అలాగది ఫలిస్తుంది. ముందు కాదు, ఒక నిమిషం వెనక కాదు కదా. అప్పటి వరకు నడుస్తూనే ఉంటాడు. సడన్ గా వస్తే ఏం జరుగుతుంది? సడన్ గా పడతాడు. ఆ కొంతమంది, నేను చిన్నప్పుడు విన్నాను. మా అమ్మమ్మ గారు అప్పుడు ఫంక్షన్ కి వెళ్ళారు. చాలా వెరీ హ్యాపీగా ఉన్నాం మేమందరం కూడా. చిన్నపిల్లలు, మాకేం తెలియదు. ఫంక్షన్ లో అందరూ అక్కడ నడుస్తున్నారు. మరి ఎవరు తిన్నారేమో, అరటిపండు తొక్క మీద కాలు వేశారు. పాపం ఆవిడ పడిపోయింది. ఏకంగా చెయ్య ఆ ఏదో ఫ్యాక్షన్ అయిపోయింది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాల్సిన స్థితి. ఒక్కసారి మాకు అర్థం కాలేదు, చిన్నపిల్లం కదా, ఫంక్షన్, ఫెస్టివల్, కొత్త బట్టలు, అంతా హ్యాపీగా ఉంది. సడన్ గా అమ్మమ్మని హాస్పిటల్కి వెళ్ళి ఏంటి, అక్కడికి చాలా మంది, వేల మంది వచ్చారు. అందరూ నడిచారు. అక్కడ అరటిపండు తొక్కలు చాలా ఉన్నాయి. బట్ ఈవిడే పడిపోయింది అలా. ఒక్కొక్కసారి మనకి ఇవి చూసినప్పుడు అనిపించవచ్చు ఊరికే జరుగుతున్నాయి. బట్ ఆ పర్సన్ ఎందుకు పడ్డాడు? ఆ కర్మ యాక్ట్ అయినప్పుడు, ఆ ఫలించింది, ఆ సుఖమో దుఃఖమో ఆ టైంకి అది యాక్ట్ అవ్వబడుతుంది కదండి. మనం ఎక్కడున్నా ఆ టైంకి అక్కడ తీసుకొచ్చి పెట్టబడతాం. అసలు మనం ఆ టైంకి అటు సైడ్ రావాలని లేదు. బట్ ఫైనల్ గా వస్తాం. ఆ రోజు బయటికి వెళ్ళాలనే అనుకోము, కానీ వస్తాం కదండి. ఎందుకని? కర్మ మనకి కరెక్ట్ గా, ఎందుకంటే ప్రకృతి కరెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. ప్రకృతి భగవంతుని యొక్క శక్తి, ఆవిడ చక్కగా పనిచేస్తుంది కదండి. సో ఆవిడ బాధ్యత ఏంటి? ఎవరి ఫలితం వాళ్ళకి ఇచ్చేసేస్తుంది. ఆ సుఖమో దుఃఖమో కదండి. ఎలాగైతే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, దాంట్లో పోస్ట్ లో ఉన్నది సుఖం, మంచి వార్త, లేకపోతే అమెరికాలో ఉన్న అబ్బాయికి జాబ్ వచ్చిందన్న వార్త అవ్వచ్చు, లేకపోతే ఎవరు చనిపోయారన్న వార్త రావచ్చు. అయినా సరే తన పని ఏంటి? టైంకి వచ్చి తీసుకొచ్చి డెలివరీ చేయటం. అందులో ఉన్న వార్తను చూసి వాళ్ళు ఆనందపడతారో ఏడవటం అనేది తర్వాత విషయం కదండి. అందుకనే మనం ఎక్కడున్నా కర్మ ఫలితంలో వస్తాయి. అందుకని ఏం చేయాలి? ఆల్రెడీ చాలా చాలా సంచి మోసుకొని వస్తున్నాం. ఫర్దర్ గా సంచులు క్రియేట్ చేయకుండా ఉన్నదాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏంటయా అంటే భక్తియుత సేవ, భగవంతుని ప్రీత్యర్థం చేయటం. సరే అయితే తెలిసింది, మరి ఎలా చేయాలి? ఇప్పుడు మనకు తెలిసింది ఏం చేయాలి, ఏం చేయకూడదని. మరి ఎలా చేయాలి? ఇలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భగవంతు ప్రీత్యర్థం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సుఖదుఖములు వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎలా టాలరేట్ చేయాలి? భగవంతుడు భగవద్గీత స్టార్టింగ్ లోనే ఇన్స్ట్రక్షన్ చెప్పేశాడు అర్జునుడికి. ఈవెన్ భగవద్గీత మొత్తం అంతా స్టార్ట్ చేయకముందు స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు ఆయన? మద్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య తాం తితిక్షస్వ భారత. తితిక్షస్వ, సహించయ. ఏ విధంగా అయితే వేస తర్వాత శీతాకాలం ఇవన్నీ కూడా వస్తాయి, అలాగే కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. ఏంటంటే దుఃఖాలయం, ద్వంద్వములకు నిలయం ఇది భౌతిక ప్రపంచం. ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి. అధ్యాత్మ ప్రపంచంలో అయితే ఏమిటది? కుంట అంటే సమస్యలు. విగతాకుండా ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ కుంట, 14 లోకములు కుంట, సమస్యలతో కూడి ఉన్నది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశములు. మరి ఏం చేయాలి? మన విద్యుత్ ధర్మంలో చేస్తున్నప్పుడు ఏదైనా సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, దాన్ని బట్టి పని చేయటం చేయకపోవటం కాదు. ఏం చేయాలి? సహించి మన విద్యుత్ ధర్మం ముందుకు వెళ్ళాలి. సో దానికి స్వామి చక్కగా చెప్తారు. ఎండాకాలంలో ఎలాగైతే ఆ యొక్క గృహిణి ఏం చేస్తుంది? వంట చేయడం మానేస్తుందా? పిల్లల కోసం చేస్తుంది. చలికాలంలో కూడా అలాగే చేస్తుంది వంటలు కదండి. అలాగే ఎవరు తపస్సు చేసే వాళ్ళు హిమాలయ పర్వతాలకు సరే చలికాలం వచ్చింది రా దిగిపోయి వేరే చోట కూర్చుని అప్పుడు వెళ్తారా? మళ్ళీ లేదు
కదండి. ఎవరైతే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడంలో చక్కగా నిశ్చయులై ఉంటారో వాళ్ళకి పరిస్థితుల్ని ఇటువంటి విధంగా ఉన్నప్పుడు వాటిని సహించి ముందుకు వెళ్తారు. అటువంటి వాళ్ళకి విజయం ప్రాప్తిస్తుంది. అటువంటి ధీరుడైన వాడికే మోక్షం ప్రాప్తిస్తుంది. ధీరస్తత్రన ముహ్యతి. అటువంటి వాడికే వస్తుందయా అని మనకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పాడు. సరే అయితే మరి ఎలా చేయాలండి ఇటువంటి విధంగా? ఎందుకంటే ఈ ఫలాపేక్ష రహిత కర్మ ప్లస్ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రీత్యర్థం చేసే కర్మ మనకి ముక్తికి దారి తీస్తుంది. ఏమవుతుంది ఆ విధంగా? మనకి ఈ విధంగా కర్మయోగం చేయటం కారణంగా మనకి అసలు మనం ఎవరు ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఆ తర్వాత ఆత్మకి భగవంతుడికి ఉన్న జ్ఞానం తెలుస్తుంది. స్లోగా భగవంతుడికి శరణాగతి అవుతాడు. సాధన భక్తి నుంచి ప్రేమ భక్తి. సో ఈ విధంగా కర్మ ఫల త్యాగం ఏమవుతుంది? జ్ఞానం నుంచి ధ్యానం నుంచి భక్తి యోగం. డైరెక్ట్ గా నువ్వు భక్తి యోగం చేయగలిగితే చాలా అద్భుతమైన విషయం. సరే మరి అయితే ఎలా చేయాలండి? మా కర్మలన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేయాలి అంటే ఏం చేయాలి? మన ఆత్మ శుద్ధీకరణ కోసం మనకిచ్చిన ఏదైతే వర్ణాశ్రమ పద్ధతి ఏదైతే ఇవ్వబడిందో అది సంసిద్ధి హరితోషణం, హరి యొక్క ప్రీత్యర్థం చేయాలి. సో మనం ఎలా చేయాలి? డూ యువర్ బెస్ట్. మనం బెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత లీవ్ ద రెస్ట్ టు ద లార్డ్. మిగతాది భగవంతుడికి విడిచిపెట్టాలి. అర్జునుడు కూడా సరే అయితే కృష్ణ నేను కూర్చుంటున్నా, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. అర్జునుడు ఏమైనా యుద్ధం చేశాడండి? లేదు మాతాజీ. ఆ? అర్జునుడు కృష్ణుడు యుద్ధం చేశాడా చేయలేదా? స్లోగా అంతా అర్జునుడే చెప్పిన తర్వాత చేశాడు అర్థం మాతాజీ. చేసుకుని అప్పుడు మొత్తం ఆయనలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఇక చాలా హ్యాపీగా చేశాడు. సో యుద్ధం చేసేటప్పుడు ఓకే ఎలాగో కృష్ణుడు ఉన్నాడు కదా, జస్ట్ బాగానే విడిచిపెడితే చాలు అలా చేశాడా? మనస్ఫూర్తిగా 100% ఇచ్చాడా? మనస్ఫూర్తిగా చేశాడు. 100% ఫైనల్ గా అవునా మనస్ఫూర్తిగా ఆనందంగా చేశాడు. కదండి. కృష్ణ సో ప్రీత్యర్థమే చేశాడు మాతాజీ. కానీ ఏం చేశాడు? తనకున్నది మొత్తం మన పని చేసి ఓకే ఫలితాల పట్ల ఆసక్తి వద్దంటున్నారు కాబట్టి సో ఎలాగోలో చేసేద్దాం. ఎలాగోలో చేయమని చెప్పట్లేదు. 100% మనం ఇవ్వాలి. డూ యువర్ బెస్ట్. మన బెస్ట్ ఇవ్వాలి కదండి. సో మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి. ఆ తర్వాత కృష్ణుడి ఇష్టం. ఎంతవరకు చేయగలమో చేసేది కూడా కృష్ణుడి యొక్క శక్తి కారణంగానే, కృష్ణుడు ఇచ్చిన శక్తితోనే, కృష్ణుడి యొక్క కరుణతోనే అది కూడా చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చేసేటప్పుడు ఎలా చేయాలి? 100% ఇవ్వాలి. సరే అయితే అర్జునుడు కూడా నేను గాంధీవం పక్కన పెట్టేస్తాను, కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటానులే అని చేయలేదు. ఆయన ఏం చేశారు? కృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం తను ఏం చేయగలరు 100% ఇచ్చాడు. ఎంత విరోచితంగా పోరాడాడు అర్జునుడు. అవునా? కాబట్టి మన 100% మన బెస్ట్ మనం చేయాలి. ఒక్కొక్కసారి మీ బెస్ట్ ఇవ్వండి అంటే చాలా మందికి ఇదొక కన్ఫ్యూషన్. బెస్ట్ ఇవ్వాలి అంటే నాకంటే బెటర్ గా చేసేవాళ్ళు, నాకంటే బెస్ట్ గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అయితే నేను చేయగల. మన డూ యువర్ బెస్ట్ అంటే ది బెస్ట్ కాదండి. మనకంటే గొప్పగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకంటే చాలా తక్కువగా పెర్ఫార్మ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సో డూ యువర్ బెస్ట్ అంటే మనలో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలం అది ఇవ్వాలి. సో ఇప్పుడు మీ ఇంటికే మీ అమ్మగారు వస్తున్నారు అనుకోండి, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత. ఓకే, సో మీ అమ్మగారికి ఏదో ఇష్టమైంది, మీ వెరైటీ ఏదో చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేయటం ప్రారంభించారు, కానీ అనిపించింది నేను ఎంత బాగా చేసినా అమ్మ కంటే బాగా చేయలేను కదా అని చెప్పి సరే అయితే అమ్మ కంటే ఎప్పుడు నేను ఎలాగో చేయలేను కాబట్టి చేయటం మానేచ్చా? ఏం లేదు చేస్తాం మనం? మాతాజీ, మనకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేసే ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు చేయగలం? ఎందుకంటే అమ్మలాగైతే చేయలేము, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళంతగా మనం పర్ఫెక్ట్ గా చేయలేము. కానీ వచ్చిన తర్వాత అమ్మకి ఇష్టమైన చేసి పెట్టాలి అన్న మన తపనతో మనకున్న ది బెస్ట్ చేస్తాం కదా. అలాగే మనం కూడా మనలో బెస్ట్ చేయాలి కదండి. మనం ఎంతవరకు ఇవ్వగలం ఎఫెక్ట్, మనకి మనమే కాంపిటీషన్. నిన్నటికి ఈ రోజుకి నేను బెటర్ అయ్యానా లేదా? వేరే వాళ్ళతో కాంపిటీషన్ ఉండకూడదు. వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వేరే వాళ్ళు మనకంటే బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే ఏం చేస్తారు? మనం కూడా గురు మహారాజ్ చేసి ఓన్లీ జయపతాక స్వామి మహారాజ్ వ్యాసపూజలు అదే చెప్పారు. మనకంటే ఎవరైనా బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారో తెలుసుకోవాలి. కుదిరితే మనకు కూడా టెక్నిక్ ఉపయోగించాలి, కానీ అసలు పడకూడదు కదండి. సో మన ది బెస్ట్, మనలో ది బెస్ట్ ఇవ్వగలగాలి. ఫస్ట్ ఇందులో 5 things ఉంటాయి మనం చేసేటప్పుడు కర్మ.
ఫస్ట్ ఏంటి, మనం అవేర్ గా ఉండాలి ఏం చేస్తున్నాం. శ్రీరంగంలో ఒకసారి గురువు గారు చెప్తూ ఉంటారు కర్మ గురించి శిష్యులకి. చెప్తూ ఉంటే శిష్యులకి అర్థం కాదు. అదేంటండి గురువు గారు అలా అంటారు, కర్మ అందరూ ఒకేలా చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి, రిజల్ట్స్ తో మీరు ఎలా చెప్తుంటే మాకు అర్థం కావట్లేదు. గురువు గారు అంటారు, సరేనయ్యా ఏదైనా మనకి ఎగ్జాంపుల్స్ తో చెప్తే బాగా అర్థం అవుతుంది. అవునా, ఒకే విషయం మనం ఎగ్జాంపుల్ ద్వారా చెప్పామనుకోండి అది బాగా గుర్తుంటుంది పిల్లలకైనా మనకైనా సరే. ఇప్పుడు గురుగారు అనుకున్నారు, సరే అయితే అక్కడ శ్రీరంగంలో భగవంతుడు రంగనాథ స్వామి ఆలయం చుట్టూరు ప్రహరీ గోడ ఒకటి కడుతున్నారు. సో ఒక ఒక వర్కర్ దగ్గరికి వెళ్ళారు గురువు గారు శిష్యులను తీసుకుని. సో వర్కర్ ని అడుగుతున్నారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఏమో అయ్యా తెలియదు స్వామీజీ, ఆడేమో ఇటుకలు తీసుకుని వస్తున్నాడు, నేను ఇటుక మీద ఇటుక మధ్యలో సిమెంట్ వేసి పెడుతున్నానండి. ఈవినింగ్ అయ్యేవాడికి మా యజమాని వస్తాడు, డబ్బులు ఇస్తాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓ అంతేనా, ఇంకేమైనా తెలుసా? ఇంకేం తెలుసుకోవాలి చెప్పండి. ఇటుకలు తెస్తున్నాడు, నేను ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ వేసి ఏదో కడుతున్నాను, అంతే. ఈవినింగ్ అయ్యేవాడికి టైం అయిందా, డబ్బులు తీసుకున్నాం, వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎందుకు ఏం అవసరం చెప్పండి, ఏం అవసరం చెప్పండి స్వామి గారు. సరే అయితే గురువు గారు చెప్తారు, విన్నారు కదా శిష్యులారా, ఓకే ఇది ఒక రకం. ఇంకొక వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్తారు గురువు గారు. అప్పుడు ఆ వ్యక్తి అడతారు, ఏం చేస్తున్నావయ్యా? అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, గోడ కడుతున్నారండి. సో చూసారా, అక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఆ చివరి వరకు గోడ కట్టాలి. సో గోడ కడుతున్నామండి. సో కొంతమంది ఇటుకలు తెస్తున్నారు, సిమెంట్ తెస్తున్నారు, నేను గోడ కడుతున్నా. ఓ ఇంక అంతేనా, ఇంకేమన్నా తెలుసా దీని గురించి? నాకు ఇంతవరకే తెలుసండి, గోడ కట్టాలి అంతే. సరే అయితే సో గురుగారు ఇంకొక వ్యక్తి దగ్గర తీసుకెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తిని అడుగుతారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఏం చెప్పండి స్వామి గారు, ఎంతో అదృష్టం అండి, ఎన్నో ఇల్లులు కట్టాను కానీ ఫైనల్ గా నాకు రంగనాథ స్వామికి చుట్టూరు ప్రహరీ కట్టడం కోసం ఈ గోడ కట్టే అవకాశం లభించింది. సో నా జన్మ ధన్యం అయిపోయిందండి, ఎంతో ఆనందంగా చేస్తున్నానండి ఈ పని, ఎందుకంటే ఇది రంగనాథ స్వామి కడుతున్నా. గురువు గారు చెప్పారు, ముగ్గురు గోడే కడుతున్నారు కానీ ఎవరి చైతన్యం ఎలా ఉంది చెప్పండి, ముగ్గురు చైతన్యం ఒకటేనా? లేదు కాదు, మాతాజీ. భగవద్గీత వాళ్ళ చేసేవాడి ఆలోచన చైతన్యం పూర్తిగా అవగాహన చివరి ఉన్నది ఒక వ్యక్తికి, ఎవరికి అవగాహన ఎక్కువ ఉన్నది చేసే పని పట్ల? చివరి వ్యక్తికి. చివరి వ్యక్తికి. అవునా, మనకి అవగాహన ఉండటం వల్ల ఏదైనా మన అవుట్పుట్ లో తేడా వస్తుందంటారా మనం చేసే పనిలో? ఖచ్చితంగా మాతాజీ, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో గెస్ట్లు వస్తున్నారు వండండి, ఏదో ఆర్డర్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ గెస్ట్ ఎవరో కాదు, మీ అమ్మగారు. సో ఇప్పుడు అదే ఆర్డర్ వస్తుంది, మీ అమ్మగారు వస్తున్నారు, ఏదన్నా డెఫినెట్ గా 2-3 రకాలు చేయి. ఇప్పుడు మనం ఎలా చేస్తాం? ప్రేమగా డెడికేషన్ తో శ్రద్ధగా ప్రేమతో ప్రేమగా మంచిగా ఫస్ట్ పెట్టాలి. ఏంటి, ఎవరో వస్తున్నారు, రెండవది ఏంటి రిలేటివ్స్ వస్తున్నారు, మూడవది అమ్మ వస్తుంది. సో ఈ మూడు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వంట వండేది మీరే, చేసే ఐటమ్స్ అవే. కానీ ఎప్పుడు బాగా చేస్తాం? ఎప్పుడైతే మనకు బాగా ప్రియమైన వాళ్ళ అమ్మ వస్తుందా, అమ్మ కోసం అయితే డెఫినెట్ గా చేయాలి, చాలా బాగా చేయాలి, నాకు వచ్చిన దాంట్లో బెస్ట్ గా చేయాలి. అంటే మనకు ఎందుకు చేస్తున్నామో కర్మ అవేర్ అయిపోతే తెలుసుకుంటే ఏమైపోయిందండి, చేసేది మొత్తం మారిపోయింది. అద్భుతంగా అద్భుతంగా వస్తుంది. మొత్తం మారిపోయింది. ఎవరో వస్తున్నారంట, ఓకే చేయాలంట. ఓ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారో చేయాలంట. అమ్మ వస్తుందంట, చేయాలంట. మారిపోయింది మొత్తం. అదే కర్మ, అదే ఐటమ్స్. బట్ అవేర్ గా ఉన్నాం, ఏం చేస్తున్నాం కదండి. సో ఎవరో వస్తున్నారు మీ ఇంటికి, ఇల్లు రెడీ చేయాలి. ఎవరో కొంచెం గొప్ప ఆయన వస్తున్నాడు, లేదు ప్రైమ్ మినిస్టరే వస్తున్నాడు, తెలిసింది. అప్పుడు మొత్తం మారిపోయింది. అంటే మనం చేసే పని పట్ల అవేర్నెస్ ఉంటే మనం చాలా ఇన్ డీటెయిల్స్, ఏమంటారు, లవ్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. ప్రేమ అనేది డీటెయిల్స్ లో ఉంటుంది కదండి. సో ఈ డీటెయిల్స్ లో ఉండాలంటే మనకి అవేర్ అవ్వాలి. ఏం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాం, అది మనకి అవేర్ అవ్వాలి. సో సెకండ్ వచ్చేది ఏంటి, డూ యువర్ బెస్ట్. బెస్ట్ ఇవ్వాలి. మన బెస్ట్, మనం ఇచ్చే బెస్ట్ అందరిలో బెస్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు రాముల వారి యొక్క సేతు బంధనం చేస్తున్నప్పుడు ఉడత ది బెస్ట్ ఇచ్చింది, హనుమాన్ ది బెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఉడత ఏమన్నా తక్కువ తన లెవెల్లో? లేదు మాతాజీ, దాని స్థాయికి తగ్గట్టుగా అది పూర్తిగా ఇచ్చింది. సో కొన్ని రామచంద్రమూర్తి ఉడతకి ఎక్కువ ప్రేమ ఇచ్చి హనుమంతుడికి ఎక్కువ ప్రేమ ఇవ్వలేదా, లేకపోతే హనుమంతుడికి ఎక్కువ ఇచ్చి ఉడతకు తక్కువ ఇచ్చాడు ఆయన? ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. కూడా ప్రేమ సమానంగానే ఇచ్చారు. ఇప్పుడు ఎవరో 2 ఏళ్ల పిల్లవాడు అమ్మ కోసం చిన్న గ్లాస్ మంచినీళ్ళు తెస్తే ఆనందం, అదే 20 ఏళ్ల అబ్బాయి అమ్మ కోసం ఫుల్ మీల్ తయారు చేస్తే ఆనందం. సో అలాగని 2 ఏళ్ల పిల్లవాడు ఎరా
మంచినీళ్ళే తెచ్చావా వేస్ట్ ఫెలో, చూడు అన్నయ్య పెద్ద ప్లేట్ తో నాకు పంచపక్షపరం అంటుంది అమ్మ. వీడిని ఎంతగా ప్రేమిస్తున్నా అన్న, ఎందుకని ఆ 2 ఏళ్ల పిల్లవాడికి నీళ్లు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఆ పెద్దవాడికి అన్ని తెలుసు, వాడు పొయ్యి వెలిగించగల వండి పెట్టాడు, సంతోషం. అంటే మనలో ది బెస్ట్ ఇచ్చినప్పుడు ఎలాగైతే అమ్మాయినా సంతోషపడుతుంది, భగవంతుడు కూడా అంతేనండి. మన కేపబిలిటీ లేనప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశించే రకం కాదు ఆయన. మన కేపబిలిటీ గురించి మనకంటే బాగా తెలుసు స్వామికి కదండి. సో ది బెస్ట్ ఇవ్వటం అంటే మనలో బెస్ట్. సో స్వామి ఎప్పుడైతే మనలో బెస్ట్ ఇవ్వడానికి తాపత్రయపడతాను చూసారో, దాంతోనే సాటిస్ఫై అయిపోతాడు ఆయన. అందుకనే మన కర్మ ఫలితములతో మనకి ఆనందం కాదు. ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థం చేసే కర్మే మనకి పెద్ద సన్మానం, పెద్ద గిఫ్ట్ అదే మనకి కదండి. ఎందుకని అది మంగళకరమైన కర్మ. ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు, భగవత్ ప్రీత్యర్థం కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం చేసేవి అమంగళమైన కర్మలు. అమంగళకరమైన కర్మ. సో మంగళమైనది అంటే స్వామి కోసం చేసేది. సో ఒక్కొక్కసారి భౌతిక ప్రపంచంలో మనం అనుకుంటాం ఏదైనా కర్మ చేసి ఫలితం వస్తేనే సక్సెస్ అని. కానీ భగవంతుడిది అంతా కూడా డిఫరెంట్ అండి. కేవలం చేస్తే చాలు, ఈవెన్ మనం ఫెయిల్యూర్ అయిపోయినా సక్సెస్. మరి జటాయువు రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్యూర్ అయ్యాడా? సక్సెస్ అయినట్లే, ఎందుకంటే ఆయనకి మోక్షం ఇచ్చారు మామూలుగా మాతాజీ. రావణాసుడితో యుద్ధంలో గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఓడిపోయాడు. కానీ తన వంతు శ్రమ రావణాసుడితో పడుతూ యుద్ధంలో ఉంటాడు. ఓడిపోయాడు, కానీ జీవితం యొక్క ఆటలో గెలిచిపోయాడు కదండి. జీవితం ఆటలో గెలిచాడు, రావణాసుడితో చేసిన యుద్ధంలో ఓడిపోయాడు కదండి. ఎవరైనా అనుకుంటే ఆ ముసలి గద్ద ఎందుకు ఫైట్ చేసింది, ప్రాణం పైన తెలివి లేదు దానికి అని అనుకోవచ్చు మూర్ఖంగా. కానీ జీవితం యొక్క గేమ్ లో గెలిచింది జటాయువు కదండి. సో జటాయుకి దశరథుడికి దక్కని సన్మానం దక్కింది. దశరథుడికి కూడా ఆయన డైరెక్ట్ గా లేడు, కానీ జటాయుకి ఒక తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ రామలక్ష్మణులు చేయటం జరిగింది కదండి. సో మనం జీవితం యొక్క గేమ్ లో గెలవాలి కదండి. సో ఇది మనం ఆలోచించాలి, ఇది చేస్తే నా లైఫ్ గేమ్ లో నేను గెలుస్తానా లేదా, అది ది బెస్ట్. ది బెస్ట్ అంటే అది ది బెస్ట్ అన్నమాట. సరే అయితే సో ది బెస్ట్ చేస్తున్నాం, కానీ ఇంకొక విషయం ఏమో చెప్తున్నారు ఆచార్యులు చేసేటప్పుడు. మూడవది ఏమిటి, అబ్జార్ప్షన్. చేసేటప్పుడు ఎలా చేయాలి, అబ్జర్వ్ అయ్యి చేయాలి. అదేంటండి చేస్తున్నాం కదా, మళ్ళీ అబ్జార్ప్షన్ ఏంటి? అవునా, చేసే ప్రతి కర్మకి 100% అబ్జార్ప్షన్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఆ పని చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ని బట్టి తెలుస్తుంది మాతాజీ. అది అవునా, బాగా చేస్తున్నప్పుడు సక్సెస్ఫుల్ గా తెలీదా? వస్తే చేస్తున్నప్పుడు తెలీదు అంటారా అబ్జర్వ్ అంటే అయ్యామని? అర్థమవుతుంది ప్రభు మాతాజీ. నేను ఎంతవరకు చేయగలుగుతున్నా, నా సామర్థ్యం నాకు అర్థమవుతుంది ఎవరిది వాళ్ళకి. కానీ ఓకే, ఆ వచ్చే ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని బట్టి ఎలా చెప్పచ్చు అర్థమవుతుంది. నేను 100% ఈ పనులు అబ్జర్వ్ అయ్యాను అని ఎలా చెప్పచ్చు? మన మనసుకి మన కర్మకి అర్థమవుతుంది మాతాజీ. మన స్థితి మన జీవుడు అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారు? రామపూర్వకంగా 100% చేయాలి. అబ్జర్వ్ మనసుకి అయ్యామని రామపూర్వకంగా. మనం సాటిస్ఫై ఎలా అయిన దాన్ని చెప్పగలం? బట్టి కూడా చెప్పొచ్చుగా మాతాజీ. ఆ? మన మనసుకు తృప్తిగా అనిపిస్తే మనసుకు మన సాటిస్ఫై అయినంత వరకు తెలుసు. ఓకే, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీదే ఉంటది మాతాజీ, వేరే వైపు వండర్ఫుల్ వండర్ఫుల్. సునీత మాతాజీ, హరి బోల్. సో అబ్జర్వ్ అయ్యామని ఎలా తెలుస్తుంది? లివ్ ఇన్ ద ప్రెసెంట్, ఆ మూమెంట్ లో మనం ఉంటే. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ శ్రవణం చేస్తున్నారు, అంతమంది 60 మంది. 60 మంది 100% అబ్జర్వ్ బై శ్రవణం చేస్తున్నారా అని అంతమంది చెప్పగలను నేను. ఇక్కడైతే స్వప్న మాతాజీ, మంజులత మాతాజీ, సుబ్రహ్మణ్య ప్రభు, శివలీల మాతాజీ వీళ్ళనే చూస్తున్నా. వీళ్ళు 100% అబ్జర్వ్ అయ్యారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మిగతా వాళ్ళు 100% అబ్జర్వ్ అయ్యారా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే ఉన్నాం, 100% కాన్సన్ట్రేషన్. సునీత మాతాజీ చెప్పారు ఇందాక, ఆ పనిలోనే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొబైల్ యుగం ఎలా అయిపోయిందంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం ఏదైనా పార్టీలో, ఏం చేస్తున్నాం మనం? డైరెక్ట్ గా చూసి ఆనందపడుతున్నామా? ఫోన్ రికార్డ్ బటన్ ఎదురుగుంటానే ఉంటున్నాం, కానీ ఏం చేస్తున్నాం? ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఫోన్ లో చూస్తున్నాం. అవునా? తర్వాత ఫోన్ లో రికార్డ్ చూసేవాడికి మనకి పెద్ద తేడా లేదు. ఎందుకని? మనం మర్చిపోయాం, ప్రజెంట్ లో ఆనందించడానికి మర్చిపోయాం కదండి. డైరెక్ట్ గా లైవ్ అవుతుంది, అక్కడ చూసి ఆనందించడానికి మర్చిపోయాం. ఆ ఫోన్ లో రికార్డింగ్ గా చూసుకుంటున్నాం.
అక్కడ అటెండ్ అవ్వని వాడికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. అందుకని ఈ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభుజీ మన ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాము. భక్తి అనేది వితౌట్ డిస్ట్రాక్షన్స్ చేయాలి. వితౌట్ డిస్ట్రాక్షన్స్ భక్తి ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, విత్ డిస్ట్రాక్షన్స్ భక్తి ఎలా చేయాలో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. జపం చేసినప్పుడు జపమే చేయాలి, శ్రవణం చేసినప్పుడు శ్రవణమే చేయాలి. అఫ్ కోర్స్ మనం అనుకోవచ్చు, ఓకే శ్రవణంకి రోజుకి ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకోవాలి. ఈ టైంలో ఓన్లీ శ్రవణం, మిగతా పనులలో శ్రవణం, మిగతా పనులు చేసుకుంటాం. ఇది మనం పెట్టుకోవాలి. చాంటింగ్ చేసేటప్పుడు ఓన్లీ చాంటింగ్. కొంతమంది చేస్తూ ఉంటారు, ఈ చేత్తో చాంటింగ్, ఈ చేత్తో బట్టలు మడతారు, ఈ చేత్తో వంట, ఈ చేత్తో అన్ని పనులు చేయాల్సిన అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. ఈ చేత్తో వంట, ఈ చేత్తో పనులు, ఈ చేత్తో చాంటింగ్, ఈ చేత్తో ఇది కదండి. సో అలా చేస్తే అబ్జర్వేషన్ 100% పెట్టలేం మనం. హిస్ హోలీనెస్ కేశవ స్వామి మహారాజ్ మన అద్భుతమైన విషయం చెప్పారు. ఏమంటున్నారు, అబ్జార్ప్షన్ ఇన్ సర్వీస్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్. ఏ సేవ అయితే మనం చేస్తున్నాం భగవంతుడికి, అందులో అబ్జర్వ్ అయి చేయటం కూడా ఒక గొప్ప సేవ. మనం ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని సేవలు చేసామో కౌంట్ చేసుకుంటాం, కానీ ఏ సేవలో ఎంత అబ్జర్వ్ అయ్యామో మనం కౌంట్ చేసుకోవడం మర్చిపోతున్నాం. ఏమవుతుందండి ఈ అబ్జర్ప్షన్ వల్ల? ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేస్తున్నప్పుడు, అది ఒక సేవైనా 2 సేవలైనా పర్వాలే, కానీ అబ్జర్వ్ అయ్యి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 100% ఛాన్సెస్ ఉంటాయి అంత కాలంలో నారాయణ స్మరించుకోవడానికి. ఎందుకని వాళ్ళు జపం చేసినప్పుడు ఓన్లీ జపం చేస్తున్నారు, శ్రవణం చేసినప్పుడు ఓన్లీ శ్రవణం. కొంత సమయం, ఇప్పుడు ఓకే మనం రోజుకి 5-6 గంటలు శ్రవణం చేస్తున్నాం అనుకోండి, 5-6 గంటలు స్థిరంగా కూర్చొని వినలేకపోయినా 5-6 గంటలు శ్రవణం చేసే దాంట్లో అరగంట గంట నేను ఓన్లీ శ్రవణం చేస్తా, ఇలా పెట్టుకుంటే మన అబ్జర్ప్షన్ అనేది పెరుగుతుంది. నామం పట్ల, భగవంతుడి యొక్క లీలల పట్ల ఏమవుతుంది, ఇది మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందో తెలుసా? మరణ సమయంలో హెల్ప్ఫుల్ అవుతుంది. మనం అనుకున్న పెద్ద తేడా ఏముంది, అబ్జర్ప్షన్ లేకపోతే జరుగుతుంది కదా, కాలం గడుస్తుంది కదా, అన్నీ అవుతున్నాయి అనుకోవచ్చు. బట్ కానీ మనం ఎవరిని మోసం చేయగలం అండి? భగవంతుని మోసం చేయలేం కదండి. సో మనం ఎంత అబ్జర్వ్ అయ్యాము అన్నది మన క్లిష్ట సమయంలో బయటకు వచ్చేస్తుంది. మనం ఎంత అబ్జర్వ్ అయ్యి భగవంతుడి యొక్క సేవలు చేస్తున్నామో దాని ఫైనల్ రిజల్ట్ మన ఫైనల్ ఎగ్జామ్ రోజు తెలుస్తుంది. చదివేటప్పుడు చాలా మంది పిల్లలు టీవీ చూస్తూ చదువుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చదువు చక్కగా చదువుకుంటారు. అది ఎక్కడ తేడా తెలుస్తుంది, వాడికి ఎగ్జామ్ రాసేటప్పుడు వాడి అబ్జర్వేషన్ తెలుస్తుంది. టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ చదివిన వాడికి కొంచెం గుర్తుంటుంది, ఒక లైన్ గుర్తుంటుంది, ఒక లైన్ గుర్తుంది, ఒక లైన్ గుర్తుంటుంది, ఇంకో లైన్ గుర్తుంటుంది. ఎందుకంటే మధ్యలో అక్కడ ఏదో వస్తుంది, టీవీలో లా ఉన్నాడు, ఇక్కడ లైన్ లో మర్చిపోయాడు. కానీ అబ్జర్వ్ అయిపోయిన వాడికి టెన్షన్ ఉండదు, పడపడ రాసేస్తాడు, అన్ని గుర్తున్నాయి పాయింట్స్ అన్ని. ఈ లైన్ తర్వాత ఇది కదా కాన్సెప్ట్. అలాగే మరణ సమయంలో మనకి అబ్జర్వ్ అయి ఉంటే అప్పుడు ఈ లీలలే మనకు తిరుగుతూ ఉంటాయి, నామమే తిరుగుతూ ఉంటుంది, చేసిన సేవలే పదే పదే గుర్తొస్తూ ఉంటాయి, భగవంతుని మర్చిపోయే అవకాశమే ఉంటుంది. అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఈజీ అవుతుంది కదండి. అబ్జర్ప్షన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం, అవేర్ అయి ఉండాలి. దేనికోసం చేస్తున్నా, ఏంటి, ఎందుకు శ్రవణం చేస్తున్నా, ఎందుకు జపం చేస్తున్నా, అవేర్ అయి ఉండాలి. రెండవది మన బెస్ట్ ఇవ్వాలి. ఉడిత ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, జటాయి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మూడవది ఏమిటి, అబ్జర్ప్షన్ అయి ఉండాలి. సో నాలుగవది ఏమిటి, డిటర్మైన్ అయి ఉండాలి. ఈ జన్మలో అయినా అవ్వకపోయినా, నీ మిగతా విషయంలో నీ చేసినా చేయకపోయినా భగవద్ధామ మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. డిటర్మైన్ గా అయి ఉండాలి. అప్పుడు మనకు శక్తి ఉన్నా లేకపోయినా మన డిటర్మినేషన్ చూసి భగవంతుడు సాటిస్ఫై అయిపోతారు. ఈ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ గారు చాలాసార్లు చెప్తారు. ఆ పిచ్చుక ఎగ్జాంపుల్. పిచ్చుక ఏం చేస్తుంది, గుడ్లు తీసుకుంటే, సముద్రుడు తీసేసుకుంటే పిచ్చుక ఏమంటుంది, సముద్రం అడుగుతుంది, నా గుడ్లు నాకు ఇచ్చాయి. సముద్రం అవుతాడు, ఏం నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా నన్ను, ఒకసారి నేను తీసుకుని మళ్ళీ ఇవ్వను. పిచ్చుక ఏమంటుంది, సరే అయితే నీ నీళ్ళన్నీ ఎండగొట్టేసైనా నా గుడ్లు నేను తీసుకుంటా. సముద్రం నవ్వుతాడు, నువ్వు చిన్న పక్షివి, నీ జీవితం సరిపోదు. అయినా సరే ఎంతో డిటర్మైన్ అవుతుంది. ఆ ముక్కుతో ఏదో తీసుకుని వస్తుంది, కొంచెం కొంచెం నీరు పోస్తుంది, అందరు నవ్వుతారు. ఈ చిన్న పక్షి చెయ్యగలదా? సముద్రం ఎంత, దీని వయసు ఎంత, దీని స్థితి ఎంత, దీని యొక్క స్తోమత ఎంత. కానీ ఇది విషయం వెళ్ళి గరుడ భగవాన్ వరకు వెళ్తుంది. గరుడ భగవాన్ చాలా సాటిస్ఫై అయిపోతారు దీని డిటర్మినేషన్ చూసి. ఏం చేస్తారు, గరుడ వస్తారు, సాయం చేస్తారు, గరుడ హెచ్చరిస్తారు, ఏంటి, సముద్రదేవి ఇవ్వకపోతే నీ నీళ్ళన్నీ తాగేస్తా. వెంటనే సముద్రకు భయపడిపోయాడు ఎవరు, గరుడదేవ భగవంతునికి పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ వెహికల్, సర్వెంట్. ఆయన చేయలేనిది ఏది ఉండదు. సరే అయితే నీ గుడి ఇచ్చేస్తా. ఇక్కడ పిచ్చుక చేయలేదు, కానీ పిచ్చుక వెనకాల ఎవరైతే నిలబడ్డారో సపోర్ట్ కింద వాళ్ళు చేయగలరు కదండి. అలాగే మనం మాయ మీద ఎదుర్కోలేం డెఫినెట్ గా,
కానీ మన గురువులు, మన వెనకాల ఉన్న గురువుల యొక్క శక్తితో మనం ఆయన ఎదుర్కొని భాగవద్దాము వెళ్ళగలం. దానికోసం మనం ఏం చేయాలి? డిటర్మైన్ అయి ఉండాలి. మన యొక్క దృఢ నిశ్చయం మన గురువుల్ని, కృష్ణుని సంతృప్తి చేస్తుంది. ఎస్య ప్రసాద భగవత్ ప్రసాద, అదే మన భగవంతుని దగ్గరికి తీసుకుని వెళ్తాం. ఇస్ హోలీనెస్ రాధనా స్వామి మహారాజ్ చెప్పారు. ఇంకొకటి ఏంటి, 5వ పాయింట్ ఏంటి, ఏదైనా మనం చేసేది రెగ్యులర్ గా, కన్సిస్టెంట్ గా ఉండాలి. అదే మన సక్సెస్. హోలీనెస్ రాధనా స్వామి చక్కగా చెప్పారు. ఏం చెప్పారు? ఏదైతే చేస్తున్నావు అది రెగ్యులర్ గా చేయాలి, కన్సిస్టెంట్ గా చేయాలి. ఈ రోజు నేను 40 మాలలు చేస్తా, రేపొద్దున 4 చేస్తా, తర్వాత 1 చేస్తా, సంబంధం ఇలా కాదు. ఈ రోజు ఒక వారం రోజులు భాగవతం భగవద్గీత తింటా, తర్వాత మళ్ళీ వారం బ్రేక్, మళ్ళీ తర్వాత ఎప్పుడో 3 వస్తా, అలా కాదు. రెగ్యులర్ గా, అలాగే కన్సిస్టెంట్ గా మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనకి ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది కదండి. చివరిది ఏమిటి, మనం అంతా చేసిన తర్వాత ఏం చేయాలి? 6th క్వాలిటీ ఏం చేయాలి? లీవ్ ద రెస్ట్ టు ద లార్డ్. భగవంతుడికి విడిచిపెట్టాలి. మనం చేయాల్సిందంతా చేస్తాం, ఇక మన చేతిలో ఏది లేదు, భగవంతుడి యొక్క విషయంలో విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం చేయాల్సింది చెయ్యం, భగవంతుడు చేయాల్సిన కర్మ మనం చేసుకుని పడేస్తాం. నేను వెళ్తానా లేదా భగవద్దాము? వెళ్తానంటావా లేదా? వాళ్ళందరూ వెళ్తారు, నేను వెళ్ళను. మనం ఎందుకంటే రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలి. రిజల్ట్ యొక్క టెన్షన్ ఎవరికి? స్వామిది. మన టెన్షన్ ఏంటి? గురువుని, కృష్ణుని సంతృప్తి పరిచే విధంగా చేస్తున్నామా లేదా, ఈ టెన్షనే మనకు ఉండాలి. భాగవతం వెళ్తామా లేదా అనేది మనకు సంబంధం లేదు. అంతే కదా. అది ఎవరిది? గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ, కృష్ణుడి యొక్క రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క ప్రీత్యర్థం, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా, మన తాపత్రయం అంతా ఇక్కడ ఉండాలి కదండి. తీసుకెళ్ళిపోవటం ఆయన ఇష్టం. ఆయన కావాలనుకుంటే అదే జన్మలో అజామినుడికి అదే జన్మలో అవకాశం ఇచ్చాడు. భరత మహారాజ్కి 3 lives పట్టింది. ఆయన స్వరాట్, సర్వ స్వతంత్రుడు, ఏం చేయడానికైనా మనతో. ఎందుకని మనం ఆయన యొక్క ప్రకృతి, ఆయన చేత భోగింపబడే వాళ్ళని జీవాత్మలో. కానీ మనం ఏం చేయాలి? ఆయన ప్రీత్యర్థం, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళే గురువు ప్రీత్యర్థం మనం చేస్తున్నామా లేదా, అంతవరకు చేయగలిగితే మనకి సరిపోతుంది కదండి. అందుకని ఈ యొక్క శ్లోకం ఏం చెప్తుంది? డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ టు ద లార్డ్. కాబట్టి ఈ విధంగా కర్మలు చేయాలి. నిష్కామ కర్మయోగంలో మన యొక్క చైతన్యం ఎలా ఉండాలి? కర్మలు చేయడానికి అధికారం ఉంది. కర్మ ఫలితం పట్ల మనకి ఎటువంటి ఆస్కారం, ఆసక్తి పెట్టుకోకూడదు. అలాగే కర్మలు కారణం మనమే అనుకోకూడదు. 4th పాయింట్ అంటే కర్మ చేయకపోవటం పట్ల కూడా ఆసక్తులు అవ్వకూడదు. సో ఇదే 3. ఇంకా స్వామి కంటిన్యూ చేస్తారు. ఇంకా స్వామి నెక్స్ట్ రేపు ఏం చెప్తున్నారు మనం స్వామి మాటలో తెలుసుకుందామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు మనం చర్చించుకున్న దాంట్లో? హరే కృష్ణ మాతాజీ. అరటిపండు తోలు వచ్చి నోట్లో పెట్టినట్టుగా అంత అద్భుతంగా చెప్పారు మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్. మాతాజీ ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వస్తే బాగా అసలుకి అతుకుపోయింది మాతాజీ. పాయింట్స్ చాలా బాగున్నాయి మాతాజీ. మాతాజీ స్వధర్మానికి పరధర్మానికి చెప్పారు మాతాజీ. మన ధర్మం మనం చేయాలి, ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. ఇతరుల ధర్మం మనం తీసుకుంటే అది విషయం అనేది. ఒక డాక్టర్ మెడిసిన్, ఒక పేషెంట్ మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. తన మెడిసిన్ తీసుకోవాలి కానీ వేరే వాళ్ళ మెడిసిన్ అది బాగుంది తీయగా ఉందని తీసుకుంటే అది హాని అనేది. అసలు ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ ఎగ్జాంపుల్. ఇందులోకి రాకమునుపు మీరు అన్నట్టు మన ధర్మం మనకు నచ్చేది కాదు, పక్కన వాళ్ళదే నచ్చేది. ఇందులో చెప్పిన తర్వాత అవగాహన వచ్చింది మాతాజీ. అది ఎలా ఉంటుంది? దూరపు కొండలు పక్కింటి పుల్లకూర ఎప్పుడు బాగుంటుంది, మన ఇంట్లో ఉంటుందని చండాలంగా ఉంటది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ స్వధర్మం అంటే వర్ణాశ్రమమా లేకపోతే రిలీజియనా మాతాజీ? వర్ణాశ్రమ పద్ధతేనండి. ధర్మస్సు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఏంటి? భగవంతుడు ఇచ్చిందే అదనమాట. పరధర్మం, విద్యుక్త ధర్మం వేరు, పరధర్మం. పరధర్మం అంటే ఏమిటి? భక్తియుత సేవ. అందుకని మనం ఏం చేస్తున్నాం? మన విద్యుక్త ధర్మాన్ని భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసేస్తున్నాం. అది ఆధ్యాత్మిక కర్మ అయిపోతుంది. రైట్. పోనీ మనం డైరెక్ట్ గా భగవంతుని ప్రీత్యర్థం చేయలేకపోతే అట్లీస్ట్ మన విద్యుక్త ధర్మాన్ని మనం ఫలాపేక్షరహితంగా చేయడం స్టార్ట్ చేయాలి. కొంతమంది విద్యుక్త ధర్మాన్నే చేయరు కదా, అది ఇంకా దారుణం. అట్లీస్ట్ మనం భక్తితో సేవ చేయలేకపోతే వర్ణాశ్రమ పద్ధతిలో అయినా ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం,
ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి శుద్ధీకరణ అవుతూ 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 వస్తుంది. అసలు ఇప్పుడు వర్ణాశ్రమ పద్ధతి చేయట్లేదు, కర్మల పట్ల త్యాగము అని ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు? వర్ణాశ్రమ పద్ధతి పాటించేవారు, ఫలితం త్యాగం చేస్తూ ఉండేవారు. అందుకనే బోల్డ్ ఇవేంటి అన్న సత్రములు ఉండేవి, బావులు తవ్వించేవారు, ఉపవనములు క్రియేట్ చేసేవారు. ఇవన్నీ కూడా వైశ్యులు చేయించేవారు కదండి. వ్యాపారవేత్తలు ఈవెన్ మనకి బృందావనంలో కూడా అప్పుడు గోస్వాములు అందరూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు వచ్చి భగవంతుని మందిరముల్లో వాళ్ళకి బట్టలు, ఆభరణాలు, టెంపుల్ కట్టడానికి స్థలాలు అవన్నీ ఇచ్చేవారు. సో అప్పట్లో భక్తితో సేవ చేయకపోయినా వాళ్ళు విద్యుత్ ధర్మం ప్రకారం వాళ్ళు ఆచరించుకునేవారు. ఆ విధంగా ఏమవుతుంది, యాక్చువల్ గా వర్ణాశ్రమ పద్ధతి, ఓన్లీ వర్ణాశ్రమ పద్ధతి పాటిస్తే ఎన్నో జన్మల తర్వాత ఒక్కొక్కరికి అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ జన్మలో మన శూద్ర యాక్టివిటీస్ అన్ని చేస్తే నెక్స్ట్ స్లోగా నెక్స్ట్ వైశ్య, తర్వాత క్షత్రియ, తర్వాత బ్రాహ్మణ, అలాగా స్లోగా ఇన్స్టెంట్ అప్లిఫ్ట్మెంట్ ఎలా అవుతుంది? గుణముల్లో అప్లిఫ్ట్మెంటే. తమో గుణంలో ఉన్నవాడు స్లోగా రజోగుణం నుంచి సత్వం నుంచి విశుద్ధ సత్వం. కానీ అదృష్టవశాత్తు నువ్వు ఈ జన్మలోనే గురువు ఆశ్రయం దొరికి భక్తితో సేవ చేయగలిగితే, శుద్ధ సత్వంలో ఉండగలిగితే, ఇంత లాంగ్ ప్రాసెస్ మనం అవాయిడ్ చేసాం, షార్ట్ కట్ అన్నమాట. అందుకనే భక్తులు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? దైవీ వర్ణాశ్రమ పద్ధతి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దైవీ వర్ణాశ్రమ పద్ధతిలో గురువు ఏం చెప్తారు? ఈ రోజు ప్రవచనం ఇవ్వయ్యా, ఓకే ప్రవచనం ఇస్తాను ప్రభుజీ, థ్యాంక్ యూ. లేదు, ఈ రోజు ఎవరు రాలేదు టెంపుల్లో క్లీన్ చేసే వాళ్ళు రాలే, క్లీన్ చేయి, బాత్రూమ్స్ కడుగుతానండి. ఆ పనైనా చేస్తారు వాళ్ళు. లేదు ఈ రోజు వండుతానండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తానండి. మాయాపూర్లో స్టార్టింగ్ లో మన యొక్క ప్రభుపాద గారికి శిష్యులందరూ కూడా పంటలు పండించారు, వాటిని అమ్మారు, మళ్ళీ వచ్చిన డబ్బులతో ఒక్కొక్క టెంపుల్ అంతా నిర్మాణం చేశారు. సో దైవీ వర్ణాశ్రమ పద్ధతిలో ఎటువంటి సంబంధం ఉండదు వర్ణంతో. ఏదైతే గురువు ఆదేశిస్తారో అది భగవత్ ప్రీత్యర్థం చేయటం కారణంగా అన్ని కూడా ఆధ్యాత్మిక కర్మలు అయిపోతాయి. అదనమాట. భక్తి అనేది ఒకేసారి వాడిని జీవన్ముక్త స్థితిలో పెట్టబడుతుంది. ఇది అద్భుతమైన విషయం. లేకపోతే ఈ వర్ణాశ్రమ పద్ధతులు స్లోగా కొంతమంది సకామ కర్మయోగం, సకామ కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం నుంచి భక్తి యోగానికి వాళ్ళు స్లోగా అప్లిఫ్ట్ అవుతారు. సో మాతాజీ, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళలో కూడా ఎవరైతే తెలుసుకోగలుగుతారు దైవీ వర్ణాశ్రమ పద్ధతిని, వాళ్ళు సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగా మాతాజీ? ఓన్లీ ఒక్క వర్ణాశ్రమ పద్ధతి అయినా స్లోగా ప్యూరిఫికేషన్ అవుతుంది వాళ్ళకి, స్లోగా. ఏ వర్ణం వాళ్ళైనా కూడా, ఏ వర్ణం వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళ వర్ణం ప్రకారం వాళ్ళు ఆచరిస్తూ ఉంటే వాళ్ళు స్లోగా అప్లిఫ్ట్ అవుతారు. స్లోగా అంటే నేను అనేది ఇప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మంలోనే వాళ్ళు దైవ వర్ణాశ్రమ పద్ధతిని చేయగలుగుతారుగా మాతాజీ, కరెక్ట్ తెలుసుకుంటే అలా అంటున్నాను. అలాగైనా చేయవచ్చు. దైవ వర్ణాశ్రమ పద్ధతి వచ్చేసిందంటే మీ జీవితంలో గురువు వచ్చేసారు. గురువు ప్రకారం మీరు బతుకుతున్నారు. ఓకే, అదనమాట. దైవ వర్ణాశ్రమ పద్ధతి అంటేనే గురువు ఆధ్వర్యంలో చేసే భాగవత ధర్మ ఫాలోయింగ్ అనమాట. సో అక్కడంతా కూడా దైవ వర్ణాశ్రమ పద్ధతి వచ్చిన తర్వాత ఇంకా మన వర్ణంతో మన పనితో సంబంధం ఉండదు. ఎందుకనే దైవ వర్ణాశ్రమ పద్ధతి అంటే శుద్ధ భక్తి, అంటే శుద్ధ సత్వం. అందులో మనం చేసే కర్మతో గాని కర్మ ఫలితంతో గాని సంబంధం లేదు మనకి. నిష్కామ కర్మయోగంలో మన కర్మతో మనకి ఈ కర్మే చేస్తాను, ఫలితం పట్ల ఆసక్తి లేదు. సో అదే తేడా నిష్కామ కర్మయోగానికి భక్తి యోగానికి తేడా అంటే, నిష్కామ కర్మయోగంలో ఫలితాల పట్ల ఆసక్తి లేదు, బట్ కర్మల పట్ల కొంచెం ఆసక్తి ఉంది కదండి. సో ఇప్పుడు ఒకే టెంపుల్ కి వెళ్తాను, నేను ఈ సేవలు అయితే చేస్తానబ్బా, ఈ సేవలు ఫలాపేషితం చేస్తాను కానీ బట్ ఈ సేవలు నేను చేయను. చూసీగా ఉంటాం మనం, చూసీగా. ఇది ఇంకా మనం భక్తి యోగానికి వెళ్ళాం. భక్తి యోగంలో ఏంటి, గురువు బాత్రూమ్ కడగమంటే కడుగుతారు, టెంపుల్ క్లీన్ చేయమంటే చేస్తారు, లేదు ఈ రోజు కూర్చుని ప్రవచనం ఇవ్వు అంటారు, ప్రవచనం ఇచ్చిన తర్వాత వెళ్ళి నువ్వు వంటలు తోమంటే తోముతారు. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఇది గురువు యొక్క ఆధ్వర్యంలో చేసేది. అక్కడ ఏముండదు, వర్ణంతో మన కర్మతో కూడా సంబంధం లేదు, ఓన్లీ గురు కృష్ణ సంతృప్తి. చాలా బాగుంది మాతాజీ, ఈరోజు ఎంత క్లారిటీగా అర్థం చెప్పారు మాతాజీ. మాతాజీ మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక చిన్న పిల్లోడు నీళ్ళు తెచ్చిండు, అన్న వంట చేసి పెట్టిండు. సపోజ్ ఆ చిన్న పిల్లోడు నీళ్లు తేవడంలో కింద పోసిండు అనుకోండి, అంటే ఆ పిల్లోడు లెక్క ప్రకారం కరెక్ట్ చేస్తున్నాడు. సపోజ్ కింద పోసిండు అనుకోండి, అంటే మన కర్మ మనం చేస్తున్నా గానీ మనకి అది ఏ విధంగా తీసుకోవాలి మాతాజీ? కింద పడిపోయినా తప్పే ఉందండి, అమ్మ వచ్చి హత్తుకుంటుంది గుండెలకి, తెస్తున్నావు కదరా కదా. అందుకనే భాగవతంలో ఏం చెప్పారు స్వామి, నువ్వు వర్ణాశ్రమ పద్ధతి లేదా విద్యుత్ ధర్మంలో 100% చేసేసినా
నువ్వు గనక హరి యొక్క ప్రీత్యర్థం హరి అంటే ఆసక్తి గనక లేకపోతే అదంతా ఏంటి శ్రమ ఏవహి కేవలం శ్రమ ఏవహి కేవలం. అలా కాకుండా నీ విద్యుత్ ధర్మాలు నువ్వు ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా నీకు హరి యొక్క హరి పట్ల నీకు ఆసక్తి కలిగితే నీ జీవితం ధన్యం. సో అప్పుడు ఇప్పుడు ఇందాక జటాయు సీతమ్మ తల్లిని కాపాడలేకపోయాడు. ఇందాక అదే కదా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనం చేసే కర్మలో ఒక్కోసారి సక్సెస్ అవ్వకపోయినా జీవితం యొక్క గేమ్ ఆఫ్ లైఫ్ లో సక్సెస్ అయిపోతాం. ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడు మీరు చెప్పినట్టు మధ్యలోనే పడిపోవచ్చు, పర్వాలేదు, కానీ అమ్మ కోసం చేశాడు కదా, అమ్మ వెంటనే అది రికగ్నైజ్ చేస్తుంది కదండి. మన అమ్మ ఇప్పుడు మనమే చేయగలమా, మన పిల్లల్ని కొట్టగలమా? అయ్యో నేను బయట నుంచి వచ్చాను, వీడికి తెలిసింది నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలని, ఆవిడ ఎంతో ఆనందపడిపోతుంది. ఇంకా తీసుకొచ్చిన పిల్లవాడి కంటే తీసుకురాకుండా మధ్యలో పడిపోయిన పిల్లవాడిని ఇంకా పరిగెత్తి పట్టుకుంటుంది. అవునా? సో అదేంటంటే మన చైతన్యం. సక్సెస్ అవ్వటం ఫెయిల్ అవ్వటం అది వేరే విషయం. కర్మ ఇందాక అదే కదా మనం చెప్పేది, కర్మనియవాది కాస్త కర్మ చేస్తున్నాం, రిజల్ట్ భగవంతుడి దయ. అక్కడ జటాయు అంటే ఎంత ప్రీతి అయిపోయాడు రామలక్ష్మణులకి. సీతమ్మ తల్లి ఎప్పుడైతే అయోధ్య వచ్చిన తర్వాత అందరూ ఆనందంలో రంగులు ఎగరేస్తూ ఉంటే ఆ ఎరుపు రంగు పైకి వెళ్ళినప్పుడు ఆవిడ కళ్ళలో ఒక్కసారి చిబుక్కుమన్నాయంట, అయ్యో నా జటాయు ఆ రోజు రక్తం చిందించకపోతే నేను ఇక్కడ నా రాముడితో ఉండలేకపోయేదాన్ని. కానీ చూస్తే జటాయు అక్కడేమి సక్సెస్ అవ్వలేదు, బట్ రామచంద్రుల యొక్క అలాగే సీతమ్మ తల్లి యొక్క మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయిపోయాడు. అలాగే ఒక్కోసారి మనం చేసే కర్మలో సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేదు. మన గురువుల్ని కృష్ణుడిని సంతోషపెట్టగలిగితే మన యొక్క సంకల్పంతో చాలా సంతోషం. సో మన ఇంటెన్షన్ భగవంతుడికి అర్థమైతే చాలు, అంతే కదా మాతాజీ? డెఫినెట్ గా అర్థమైతే చాలు. అందులో మన భగవంతుడికి అర్థమైపోతుంది కదా మాతాజీ, ఇంటెన్షన్ మనం ఏమైనా మోసం చేయగలమా? పరమాత్మ టెక్నాలజీ అక్కడ ఆయనకి తెలిసిపోతూనే ఉంటది, తెలిసిపోతుంది. అవునా? పరమాత్మను ఎవరు మోసం చేయగలం? మనం చేయలేం. రైట్ రైట్. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ చాలా డివోటీస్. అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ. మా హరే బాబు ఈరోజు హరే కృష్ణ. ఇక్కడ వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా గురు మహారాజ్ వైజాగ్ వస్తున్నారంట. సో వైజాగ్ వెళ్ళగలిగితే ఎవరైనా గురు మహారాజ్ దర్శనం చేసుకోండి. సో మన వైజాగ్ టెంపుల్ 7th హోస్ట్ చేస్తున్నారు మన గురు మహారాజ్ ని. మరి ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, బట్ 7th వస్తున్నారు. వెళ్ళగలిగిన వాళ్ళు చక్కగా వెళ్ళి డైరెక్ట్ గా గురు మహారాజ్ యొక్క దర్శనం చేసుకోండి. 3-4 days ఉంటారని చెప్తున్నారు మాతాజీ. అవునులే, అంటే ప్రతిదీ టెంటేటివ్ గా ఉంది. ప్రస్తుతానికి 7th అని మనకి అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ఆ రోజు కంపల్సరీగా అక్కడ సంగతి ఇస్తారు. సో కాబట్టి దయచేసి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నుంచి చక్కగా నమస్కరించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం రేపొద్దున కంటిన్యూ చేద్దాం. మాతాజీ మా బాబుది బర్త్డే మాతాజీ, బ్లెస్ చేయండి మాతాజీ. అవునా? ఓకే, సరే అయితే అందరూ 3 times హరే కృష్ణ చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. శ్రీ కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు.